ఉన్న అందరికీ పెద్దలందరికీ ఇచ్చేసిన సోదరీమణులకు, ఎందుకంటే సకల సేవ అందరికీ సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక సంస్థను స్థాపించిన కుమారస్వామి తమ్ముడు ఒక సోదరిగా ఒక దళిత వర్గాన్ని, ఒక అంబేద్కర్ ఆశయాలని ముందు తీసుకెళ్ళి వెళ్ళడానికి మేము సపోర్టింగ్గా మీకు ఉంటాము అని చెప్తూ సమాజంలో ఈ అసమానతను రూపుమాపడానికి అంబేద్కర్ కలలు కన్నా ఆశయాలను ముందు తరాలకి ఈ కులాల మతాలకు అతీతంగా నిజంగా కూడా ఎవరు బడుగు బలహీన వర్గాల్లో అన్ని కులాలలో కూడా పేదవారు ఉన్నారో, నిజం కూడా రాజ్యాధికారాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చేరువలో రాజ్యాధికారాన్ని అందించడం కూడా ముఖ్య లక్ష్యంగా ప్రజల్లోకి ఒక మెసేజ్ని అందించే విధంగా మనం మొదలుపెట్టిన ఈ సంస్థను అట్టడుగు స్థాయి వరకు ఉన్న అన్ని జాతుల వరకు అందరూ కూడా విద్యావంతులయ్యారు. ఈరోజు చదువు రాని వాళ్ళు ఎవరూ లేరు. ముందు చదువుకోవాలి, ఆ చదువును అందించడమే కాకుండా పోరాడాలి. ఆ పోరాట పటిమతో మనం ముందుకు వెళ్ళాలని అంబేద్కర్ గారి వీటి కళ్ళు కన్నారు. నిద్రపోతున్న వ్యవస్థను మనం ఈరోజు జాగృతను తీసుకురావాలి, మెలుగు చేయాలి. ఇప్పుడున్న సమాజం అంతా కూడా నటిస్తున్న సమాజం. ఆ సమాజంలో మనం ఉన్నాం. నిజంగా కూడా రాజకీయ అవకాశాలు ఒక కులం ఉంటే వచ్చింది అని మాత్రం ఖచ్చితంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రోజు ముందు చూపుతో అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ పెట్టారు కాబట్టి ఈ రోజు పుష్పలీల అనే ఒక మహిళకు, దళిత మహిళకు ఈ రోజు ఒక మంత్రిగా నాకు అవకాశం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘర్షణలో ఘర్షణల మధ్య జీవితంలో నుంచి బయటకు వచ్చి ఉద్యమాల స్ఫూర్తితో బయటకు వచ్చిన నేను ఒక మంత్రిగా నాకు అవకాశం రావడం, ఆ రిజర్వేషన్ ముందు చూపుతో పెట్టిన అంబేద్కర్ కి మన జీవితకాలం కూడా ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంబేద్కర్ గారికి కూడా మనం అంతే మరి ఇవ్వాల్సింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ ఆశయాలకు గుణంగా పనిచేస్తుందా అంటే నిజంగా కూడా రాజ్యాంగం ఏ రకంగా కూడా పనిచేయకుండా ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా చంపేస్తున్నారు. ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది. ఈ రోజు అసలు ప్రజాస్వామ్యంలో మన హక్కులేంటి, మన విధులేంటి, మనం ఏం కోల్పోతున్నామో, మనకున్న పరిస్థితుల్లో ఈ రోజున్న ప్రభుత్వాలు కానీ గతంలో నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు చేసిన దాంట్లో పేదరిక స్థాయి నుంచి ఎంతవరకు పైకి తీసుకెళ్లారో అనుకుంటే పేదరికంలో ఉన్నవారు పేదరికంలోనే ఉంటున్నారు, ఉన్నతులు ఉన్నతులుగానే మారుతున్నారు. సో ఈ రోజు రాజకీయాలన్నీ ఒక పెట్టుబడి దారి వ్యవస్థకు దారి తీసి ఒక కమర్షియల్ గా దాన్ని వాడుకోవడానికి కోసం వచ్చే సంస్థలుగా మారిపోయాయి. ఈ రోజు మనం ఎంత కష్టపడి ఎన్ని మాట్లాడినా ఈ రోజు ఈ సంకల్పంతో ఒక మంచి సంకల్పంతో మంచి చేద్దామన్నా, మన గురించి మాట్లాడదామన్నా ఈ రోజు జనాల్లో కూడా ఎలాంటి చచ్చిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారో ఒక శవాల్లాగా ఉన్న జనాల్లాగా తయారైపోయారు. ఒకవేళ నా లాంటిది ఏదైనా మాట్లాడినా లేదు చైతన్యం తీసుకురావడానికి రెండయ్యా మనం వెళ్దాము అంటే అక్క నీకు ఎందుకక్క పని పాట లేదు, ఈ రోజు ఎవరొక్క మనతో వచ్చేది, అనవసరంగా నువ్వు బయటకు వెళ్ళాలంటే నువ్వు ఒక మనిషి మన వెనకాల రావాలంటే నువ్వు నాకు ఇంట్లో అన్ని ఇస్తే నా లేత నాకు ఆ రోజు ఖర్చులు ఇస్తే వచ్చి నీ కాళ్ళలో కూర్చుంటానక్క అనే జనాలు ఉన్నారు తప్ప మన ఓటును అమ్ముకుంటున్నాము అంటే వాళ్ళు ఇచ్చే 1000-2000 రూపాయలకు మనము అమ్ముడుపోతూ ఈ రోజు ప్రశ్నించే స్థాయిని మనము కోల్పోతున్నాం. నాకు నిజంగా ప్రాక్టికల్ గా కూడా చూసా. నేను మా రంగారెడ్డి జిల్లాలోని ఒకరి పేరు చెప్పను, ఎమ్మెల్యే అయ్యాడు. అయిన తర్వాత ప్రతి ఊర్లో తిరిగాడు, ప్రామిసులు చేశారు. చేసిన తర్వాత ఆ ఊర్లో వచ్చినప్పుడు ఆ మండల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ కానీ అన్న ఈ ఊర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఈ ఊర్లో ఒక రోడ్ కట్టాలి, సో మీరు ప్రామిస్ చేసేయండి అని అంటే మన కోట్లు పడిపోతాయన్న. పార్టీలకు అంటే మామూలుగా కులాలకు అతీతంగా ఈ ఊర్లో ఇదే మేజర్ సమస్య అని మేజర్ సమస్యని తీసుకొని ప్రామిస్ చేపించి చెప్పడం జరిగింది. సో అప్పుడు గెలవాలన్నా తప్పను కదా. వాళ్ళు ఏముంది సరేలే అన్నారు, ఆ మాట నేను గెలవగానే వచ్చేస్తాను, అది శాంక్షన్ చేస్తాను అని ప్రతి ఊళ్ళో ఇది నా మొదటి ప్రమాణమే, నేను చేస్తున్నానని అతను ప్రమాణ స్వీకారాలు కూడా చేయడం జరిగింది, ప్రతి ఊళ్ళో చెప్పడం జరిగింది. తీరా గెలిచిన తర్వాత
ఏ మండల లీడర్ అయితే ఆ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు, ప్రజలకు సంబంధించిన అందరికి సంబంధించిన సమస్యలు, స్కూలే అనుకోండి, ఒక రోడే అనుకోండి, ఏదైనా అది ప్రధాన సమస్య, ఆ సమస్యను ఇతని ద్వారా ఎవరు చెప్పించారు అంటే ఈ మండల అధ్యక్షుడు చెప్పించాడు. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది, గెలిచిపోయాడు. ఆ మనిషి రాడిగా, బయటికి రాడు. గెలిచిన తర్వాత వస్తానన్న వ్యక్తి అసలు బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదని చెప్పి అడిగి ఆ మండల అధ్యక్షుడిని అందరు ఊర్లో వాళ్ళని తిడితే ఈయన వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్తే కనీసం అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆయన. అలా ఒకసారి రెండుసార్లు ఎంత అవమానం. ఆయన అనుచరులు వేసుకొని వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆయన ఈయన లోపల కూడా లేదు. అప్పుడేమో రాన్నా అని పిలిచిన వ్యక్తి ఇప్పుడు లోపల కూడా పిలవట్లేదు. ఏం జరిగిందబ్బా అనుకొని సరే ఇక వద్దులే అని చెప్పి ఒకరోజు ఆయన ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రం ఆయనకి లోపల పిలవడం జరిగింది. తీరా ఏంటన్నాను అట్లా చేస్తావంటే, అసలు నీకెందుకో అయ్యా నేను అపాయింట్మెంట్ ఇవ్వాలా? నువ్వేమన్నా నాకు పుణ్యం చేసావా? నీకు ఎన్ని ఇచ్చాను? మండలానికి ఇంత డబ్బులు ఇచ్చాను, నీకు ఇంత డబ్బులు ఇచ్చాను. నువ్వేం చేసావు? తీసుకుని వెళ్ళి ఊళ్ళో పంచావు. ఓటుకి ఇంత ఇచ్చావా లేదా? మరి ఓటుకి ఇచ్చిన వాడు, తీసుకున్నవాడు నన్ను అడగడానికి వాడికి రైట్ ఎక్కడుంది? నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా. 5 ఏళ్ళు కదా, మళ్ళా వస్తా. ఎలక్షన్ ముందు వస్తా. ఈసారి 1000 ఇచ్చింది, రేపు 5,000 ఇవ్వడానికి ఎలా అది చేయాలో ఆ ప్లాన్ చేసుకొని వస్తా. అప్పటి వరకు నువ్వు నాతో మాట్లాడడానికి లేదు, వచ్చేది లేదు, పో అన్నాడు. సో ఈ మాట వాడు ఎవరు చెప్తాడు? చెప్పడానికి లేదు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన మీడియా కానీ, న్యాయపరంగా కానీ, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో కానీ 4 పిల్లర్స్ గా ఉన్న ఈ వ్యవస్థలను కూడా చచ్చిపోయినాయి. పార్టీకి ఒక మీడియా, అలాగే వ్యక్తి కులానికి ఒక రకంగా, ఇవన్నీ కూడా 4 స్తంభాలు 3 స్తంభాలుగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన సేఫ్ గార్డ్స్ లాగా ఉండాల్సి, ప్రజల వాయిస్ ని తీసుకోవాల్సిన ఈ మీడియా కానీ ఎల్లో మీడియా అయిపోయింది. అందుకని సోషల్ మీడియాని ఈ రోజు వాడుతున్నారు చాలా మంది. కానీ దాంట్లో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం సపోజ్ ఒక వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించారనుకోండి, వారు మాట్లాడిన దాన్ని ఒక మంచి ఉద్దేశంతో తీసుకొని పాజిటివ్ వేలో స్పందించాల్సింది పోయి దాని మీద నియంత్రణ లేకపోవడం వల్ల అందులో మీరు చూస్తే కామెంట్స్ లో చాలా వల్గారిటీ వర్డ్స్ ను, అప్రజాస్వామికమైన వర్డ్స్ ను వాడుతున్నారు. సో ఈ రోజు మనం ప్రజల్లో చైతన్యం చేయాలి అని అంటున్నాం. కానీ చైతన్యం ఎవరికి లేదండి? అందరికీ ఉంది. మీకంటే నాకంటే నేను ఎంపీ చేశాను, లెక్చరర్ గా చేశాను, తర్వాత నేను పాలిటిక్స్ కి వచ్చాను, మంత్రి అయ్యాను. అసలు నాకంటే కూడా ఇంట్లో చదువుకొని ఒక అనామకుడికి మీరు ఈ రోజు రాజకీయం గురించి మాట్లాడమనండి, వాడు మాట్లాడతారు. అసలు మనం నథింగ్ వాళ్ళ ముందు. నేను చేస్తాను, నేనేమైనా చేస్తాను, నేనేమైనా చేయగలుగుతాను అనుకుంటే ఏందమ్మా చేసేది మీరు? మాకు ఈరోజు మేము డ్యూటీ వదులుకుంటున్నాము, మేము వెనకాల తిరుగుతున్నాం, మాకు ఎంత ఇస్తారు చెప్పండి, అంతవరకే మాకు ఆలోచన. మీరు ఏమన్నారండి, ఏమైనా చేసుకోండి, రాజకీయాలతో మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ వాడుకున్న అవగాహన ఎంతవరకు అంటే ఆ రోజు వాడి నీడు అంటే వాడి అవసరానికి ఈ రోజు నేను వచ్చిన దానికి నాకేం వస్తుందని ఆలోచించే సామాన్య ప్రజలే ఉన్నారు తప్ప అందులో దానికి కారణం కూడా ఒకటి ఉంది, అజ్ఞానమే ఎక్కువ ఉంది. నేనంటాను చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు మనం మాట్లాడచ్చు. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు అర్థంకి. చదువు రాని వాళ్ళకి ఎట్లాగో మనం కన్విన్స్ చేసినా వాడి పాపం అర్థం కావచ్చు, కానీ చదువుకున్న మూర్ఖులే చాలా మంది ఉన్నారు. ఒక మామూలుగా ఇంటెలెక్చువల్స్ ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో ఈ దేశానికి అంతకన్నా పెద్ద ద్రోహం లేదు. ఈరోజు మనం మేధావులుగా చదువుకొని మన తెలియని మనం మాట్లాడుకొని మనమే చెప్పుకుంటే పోయేది కాదు కదా. అది ఇంజెక్ట్ చేయవలసిన అవసరం ఈ రోజు వచ్చింది. మనుషులు ఆ రకంగా నిర్లిప్తమైపోయారు, ఆ రకమైన సామాజికమైన స్పృహ లేకుండా పోయారు. తనకు జరిగితేనే తప్ప ఆ సమస్యను గుర్తించలేని స్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం సమాజం పట్ల వాళ్ళకు అవగాహన లేకపోవడమే. ఈ అవగాహన స్ఫూర్తిని కలిగించాలంటే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఎన్ని చనిపోయేంత వరకు కూడా అవమానాలు పడ్డాడు, నిద్ర పోలేదు. ఆయన అనువనువన అవమానాలే గురి అయ్యి చనిపోయిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా, ఇంతకుముందు ఇంకో సోదరుడు కూడా మాట్లాడాలి, స్వయంగా గాంధీ గారిని నిలబెట్టినా కూడా ఓట్లేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పార్టీలో ఉండి కూడా చెప్తున్నాను, నేను అన్ని పార్టీలు మారాను. మారి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు, చదువుకున్న వాళ్ళు అంతకన్నా అవసరం లేదు. కులాలలో నీ బాంఛనని బయటకు వచ్చి అంటే లోపలికి వెళ్ళి కాలు మొక్కాలి, బయటకు వచ్చి కాళ్ళ దగ్గర వేసుకోవాలి. అలాంటి క్యారెక్టర్స్ ను ఆత్మని చంపుకొని, అభిమానాన్ని చంపుకొని, వ్యక్తిత్వాన్ని కోల్పోయి రాజకీయాల్లో లైఫ్ లాంగ్ ఉండాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా.
ఆ రోజే టైం టక్కున జంప్ అయిపోతారు, టక్కున టికెట్లు తెచ్చుకుంటారు, డబ్బులు పెట్టే వాళ్ళు మాట్లాడతారు, డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు అనేది రాజకీయంగా. ఈ రోజు అలాంటి వాళ్ళు రాజకీయంలో సస్టైన్ అవుతున్నారంటే ప్రధానంగా రెండే. ఒకటి, నువ్వు అని తెలిసిన దానిలాగా ఉండడమా, లేకపోతే నువ్వు అన్ని చచ్చిపోయిన దానిలాగా వ్యక్తిలాగా ఉంటూ నువ్వు బతికి ఉన్నట్టుగా ఉంటే తప్ప నీకు అందులో ఆ సస్టైనిటీ ఉండదు, నీకు కావాలి నేను తీసుకోరు చేర్చుకోరు. నా ప్రాబ్లం ఇప్పుడు అది. సో నా ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదు రాజకీయాలు. అంటే ఏంటి? రాజకీయము. అందులో ఇప్పుడు మామూలుగా కుంటోడు అన్నాం అనుకోండి, వాటి కోపం వస్తుంది కదా. అలాగే రాజకీయాల్లో కొంత చతురత ఉండాలి, లేకపోతే వాడు చేసే దాన్ని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వాళ్ళు ఎత్తులు వేసుకుంటూ ఆ రాజకీయాల్లో కౌటిల్యుల్లాగా ఆ లెవెల్లో ఉండాలి తప్ప నీతిలాగా అంటే నాన్ కరప్టెడ్ నీతి సేవా తత్పరంతో పనిచేసిన వాళ్ళు ఈరోజు సమాజానికి అవసరం లేదు. నీకు నేను ఎన్ని కోట్లు ఇస్తున్నాను, నేను ఎన్ని పెడుతున్నాను, నువ్వు ఇస్తున్నావా, నేను అన్ని ఫ్రీ అంటే వేసేస్తాను జనాలు. ఆ తర్వాత ఫ్రీ అంటే చేస్తాడో చేయడో తెలియదు కానీ వేసేస్తాం. అంటే మనిషి యొక్క వీక్నెస్ ని పట్టుకొని రాజకీయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన తెలంగాణ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకటి సెంటిమెంట్, ఒకటి వీక్నెస్, ప్రజల వీక్నెస్ బాగా పట్టేసుకొని మైండ్ ఆడుతూ మైండ్ గేమ్ ఆడుతూ రాజకీయాల్లో చతురత సాధించుకుంటూ ఇక నా రాజ్యం అని ఒక నేతృత్వ ధోరణితో వెళ్లే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో ఉన్నా, పార్టీలో నేను ఎక్కడైనా ఇలాగే మాట్లాడుతుంటాను కాబట్టి నా ప్రాబ్లం అది అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నీ రాజకీయాల్లో నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడద్దు, అంటే తప్పుగా మాట్లాడకూడదు. నువ్వు ఏదున్నా నీ పార్టీ గొప్ప వేసుకొని జెండా వేసుకొని గ్రేట్ అని చెప్పగలగాలి. ఆ చెప్పగలిగితేనే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మనకి ఏదన్నా ఇస్తారు. లేదు నా పార్టీ చెడ్డది తప్పు అంటే నేను ఆ జనాల్లో నుంచి వచ్చిందని నాకు అక్కడ తప్పు కనపడుతోంది, మన పార్టీ ఆ సబ్జెక్ట్ మీద మనం దృష్టి పెట్టాలి, దాన్ని మనం టేక్అవుట్ చేసుకోవాలి జనాలకి. అందులో అన్ని కాకపోయినా కొన్నైనా మనం ఈ పార్టీ చేసిందని చెప్పాలని మనం అలాంటిది ప్రయత్నం చేసినా వినే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అలా చెప్పే వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు అలా చేస్తూ కొన్ని పార్టీలే ఉంటాయమ్మా, బయట వాళ్ళు ఎవరు ఉంటారు, విత్ పార్టీలోనే శత్రువులు ఉంటారు. వాళ్ళ పార్టీని ఎప్పుడు గెలవనివ్వరు. ఇక్కడ ఉన్న మన తెలంగాణలో కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు అంటే నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి. అంటే కొంతమంది ఆ లీడర్షిప్ లో వేరే వాడి ఎమ్మెల్యే అయితే వీడికి నష్టం, వీడికి లీడర్షిప్ పోతుంది. కాబట్టి ఏం చేస్తాడంటే యువకులు ఈ రోజంతా చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని మాత్రం ఉండకుండా వాళ్ళని తొక్కేసే ప్రయత్నంలో భాగంగా అదే ముఖాలు వారసత్వంగా ఉండేవాళ్ళు లేదా డబ్బున్న వాళ్ళు ఈ రకంగా ఉన్న వాళ్ళే రాజకీయాల్లో వస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇదన్నీ తెలిసి మనము ఆల్రెడీ ప్రాబ్లమ్స్ గుర్తించాము. మనకున్న దాంట్లో మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, మనకి ఎవరు కావాలి. ఒక బ్రాహ్మణుల్లో పేదవాడు ఉన్నాడు, ఒక రెడ్డిలో పేదవాడు ఉన్నారు, ఒక అన్ని బీసీల్లో కూడా ఉన్న వాళ్ళని అందరినీ కలుపుకొని ఈ రోజు ఒక వేదికగా మనం ముందుకు వెళ్ళాలి, జనాలకు వెళ్ళాలి, మనంతా ఒక యూనిట్ అవుదామో అని ఒక సంకల్పాన్ని కనుక తీసుకొని వెళ్తామండి అని ఒక దాంతో ఈ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. అది ఒక సంస్థ ద్వారా ముందుకు వెళ్తున్నాం ఫస్ట్. సరే అది ఇది రాజకీయంగా ముందుకెళ్తుందా, వెళ్తే ఎలా ఉంటది అన్నదాన్ని చాలా టైం ఉంది నా ఉద్దేశంలో. అయితే ఈ రోజు కూడా మీటింగ్ పెట్టితే కోవిడ్ అనే దాంట్లో ఈ టైంలో అసలు మీటింగ్ పెట్టడమే చాలా డేంజరస్, రైట్? 50 years దాటిన వాళ్ళము, 60 years వాళ్ళము, అన్ని రకాల ఉన్న వాళ్ళము ఈ రోజుల్లో పెట్టడం తప్పే. అయినప్పటికీ కూడా మన మధ్య లైక్ మైండెడ్ పర్వాలేదు, సమాజం కోసం మనం రావాలి అని అనుకున్న ఒక సంకల్పంతో వచ్చిన వాళ్ళని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి. సో వచ్చినప్పుడు కూడా మన శ్రమ వేస్ట్ కాకూడదు. ఈ రోజు టైం రేపు రాదు. దీన్ని ఎలా వర్కౌట్ చేసుకోవాలనుకుంటే పెద్ద వేణుగోపాచారి గారు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, అందరూ కూడా మనకు ఎక్కడో ఒక దగ్గర నాకైతే ఫుల్ చెప్తున్నాను కదా, ఒక రాంటి సఫకేషన్ ఉంది. నిజంగా ఈ సఫకేషన్ ఎలాంటిది అంటే అన్ని పార్టీలు చూసేసాం కదా, ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి వచ్చేసరికి ఎంత ఇస్తావు, ఎంత పెట్టుకుంటావు, నీ దగ్గర ఎంత ఇస్తావని నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా బాబు కదా. ఆ ఇచ్చేదేదో మనమే పెట్టుకొని మనమే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఉపాధి అవకాశాలు మన వాళ్ళకి ఇచ్చో ఒక ఇన్స్టిట్యూషన్స్ నడిపించుకోనో మన పిల్లలకి ఇచ్చుకుంటే బెటర్. కానీ ఎంత ఇస్తావని పొద్దున్న లేచి గొడ్డు జాగ్రత్త చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ టికెట్ దగ్గర రంగని నువ్వు ఎంత ఇస్తావన్న ఈ పార్టీల వెనకాల వెళ్ళడము ఒక రకంగా బాధాకరమైన విషయం. నేను అన్ని ఫేస్ చేశాను.
అయితే నాలాంటిది కొంచెం వాయిస్ ఉండి నేను అందరిని భయపెట్టిస్తాను. ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పారు, ఎప్పుడు కూడా మనం పోరాటం అన్నారు కానీ మనం తగ్గించుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. గాంధీ సిద్ధాంతాలు మనకు పనిచేయవు. ఇప్పుడు ఒక చెంప కొడితే పట్టుకొని అబ్బా బాబు బాగా కొట్టేవాళ్ళు ఇంకో చెప్ప చెప్పాను, నేనైతే చాచి వేసి కొట్టమని చెప్తా. దానికి అలాంటి సిచ్యువేషన్ మన ముందు తరాల్లో తయారు చేయాలి. ఇప్పుడు మనం చెయ్యాలి అంటే ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే యువకులు ఈ భారతదేశం యొక్క పెద్ద అసెట్. చాలా మంది ఉన్నామా అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు ఇంకా 2-3 ఎక్కువ కొట్టాలి అంటే ఇంట్లోనే కొట్టాలి. ఫస్ట్ ఇంట్లో ఏం చేస్తాడంటే పిల్లల్ని ఎప్పుడైతే సమానంగా తీసుకొని ప్రతి దగ్గరికి అన్ని రాజకీయాలు అవకాశాలు అనుకోండి ఎక్కడికే కానీ ఎంకరేజ్ చేసే మగవాళ్ళే లేరు ఇప్పటికి కూడా. సో పితృస్వామిక వ్యవస్థలో అంత పెద్దగా మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. అండ్ మనకి ఇల్లు మన పేరు మీద చేసినా ఆస్తిని మన పని మీద చేసినా ఏం పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. సరే పుష్పలే లాంటిది నోరుగా ఇది వచ్చినా ఎంత వచ్చినా కానీ అబ్బో ఈమె సూటిగా మాట్లాడతారా బాబు ఈమెతో వర్కౌట్ అవ్వాలి మన అనుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరు వెళ్ళిపోతారు? రాజకీయ పార్టీలు వెళ్ళిపోతారు, నన్ను చూసి భయపడతారు. కానీ ప్రజలు మాత్రం నాకు చాలా ఫ్యాన్స్ ఉండడానికి కారణం ఏంటంటే నేను జనాల స్పందనను నాడిని పట్టుకొని వాళ్ళు నాకేం కనబడుతుందో నాకేం బాధ వాళ్ళకేం బాధ అయిందో నాకు అదే బాధ అవుతుంది. ఎందుకంటే నేను వచ్చిన స్థాయి అలానే. సో నేనేదో మంత్రి అయిపోయాను, ఎమ్మెల్యే అయిపోయాను, నేను డబ్బు సంపాదించుకోవాలన్న దాంట్లో నేను లేను కాబట్టి ఆ బాధను నిజాయితీగా నేను ఒప్పుకొని ఆ జనాలకు అది కావాలని ఫైట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. సో ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంది ఈ రాజకీయాలు ఎందుకు, ఈ దరిద్రం నుంచి బయటకు వెళ్ళిపోతాము, అసలు ఏ పార్టీ ఉండకుండా నిస్వార్థంగా ఒక పార్టీ లేకుండానే నేనే ఉండిపోదామనే నిర్ణయాన్ని కూడా వస్తున్నాను. కానీ ఈ కరోనా వచ్చిందిగా, ఈ కరోనా వల్ల బతికేటోడు ఎవరో చచ్చేవాడు ఎవడో. మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళలో ఎవరుంటామో ఎవరు లేని పరిస్థితుల్లో ఒక రకమైన భయంకరమైన సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు ఉన్నాము. దీనికి పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయలేని ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజా సంక్షేమమే లేదు. ఇప్పుడు ఇక మన సంక్షేమం మనం చూసుకోవాలి. ముందు మనం మధ్య రాజకీయాలు ఉండేది. సో అందుకని ఫస్ట్ మనం ముందు ఇక్కడ కొంచెం స్వార్థంగా మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్ ని కొంచెం మనం అవాయిడ్ చేసి దాని తర్వాత మన ప్రోగ్రామ్స్ కనుక కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్తే తప్పకుండా మనకి వస్తుంది. కానీ పార్టీలో తమ్ముడు అన్నాడు, పార్టీలో ఉన్నాము మాకు మా తలనొప్పులు మాకుంటాయి, మా కండిషన్స్ మాకుంటాయి, వస్తుంటే మాకు కనకాల నుంచి అన్ని రకాలుగా ఉండేటివి ఉంటాయి, ఇబ్బందులు 100% ఉంటాయి. కానీ ఆ సిచ్యువేషన్ లో ఉంటూనే ఫైట్ చేద్దామా, లేదు ఆ సిచ్యువేషన్ పక్కన పెట్టేసి టోటల్ గా పనిచేద్దామా అనేది ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతుంది. ఒకటి జాతీయ రాజకీయ పార్టీలుగా ఉన్న పార్టీల్లో ఉంటే టికెట్ వస్తుందన్న ఒక చిన్న స్వార్థం తప్ప ఇంకే స్వార్థం అక్కడ మనకేం దొరకదు. చాలా ఇప్పుడు దాకా నలిగిపోయాం, మనకి నేనైతే నలిగిపోయాను. అంటే సో ఆ టికెట్ మనకు అవసరం లేకుండా మనం ఒక శక్తిగా ఎదిగి మనకు దగ్గరకు వచ్చి ఇంతకుముందు మనం అనుకున్నాం అన్ని కులాల్లో ఉన్న సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్ ని గుర్తించి వాళ్ళని మనము చట్టసభలు పంపించడానికి ఒక గాడ్ ఫాదర్ గా గాడ్ మదర్ గా మనం ఉంటే నాలాంటిది అలా చేయడంలో పెద్దగా ఇదేం కాదేమో నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న రాజకీయంలో టైంలో ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పని. మనం ఒక యాత్ర మొదలెట్టి జనాల మధ్యలోకి వెళ్లితే కూడా వినే పరిస్థితి లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఈ పని బాధ లేకుండా మైక్ వేసుకొని వచ్చి మాట్లాడుతుందిరా నాయన సాయంత్రం అవుతుంది అక్క, చల్లగా సాయంత్రం అవుతుంది అక్క, టైం అవుతుంది అక్క అంట. సో ఇంత ఇదిగా పరిస్థితుల్లో జనాలు వచ్చారు. దానితో మానవ సంబంధాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. చూస్తున్నాం కదా, తల్లిని చనిపోతే కూడా హాస్పిటల్ దగ్గర పడేసుకుని వెళ్ళిపోతున్న కొడుకులను చూస్తున్నాము. హాస్పిటల్లో ఎంత కమర్షియల్ గా 25 లక్షలు 30 లక్షలు పేషెంట్, ఒక్క పేషెంట్ అయితే ఇంకా కట్టలేని పరిస్థితి, పేదవారి పరిస్థితి, అన్ని కులాల్లో ఉన్న పేదవారి పరిస్థితి ఏంటి? సో ఇలాంటి సిచ్యువేషన్ లో రాజకీయాలు పెద్దగా సాధించేది ఏం లేదు. మా మోడీ గారు కూడా అక్కడ చూస్తున్నాం, ప్రధానమంత్రి గారు నిమ్మతో మాట్లాడుకుంటున్నాడు, యోగా చేసుకుంటున్నాడేమో. ఇక్కడ కేసీఆర్ గారు హాయిగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారేమో. సరే మా అన్న ఏమనుకున్నా పర్వాలేదు. అలాగే సోనియా గాంధీ గారు రాజకీయంగా ఆవిడ కూడా పాపం పెద్ద ఆవిడైనా అక్కడ ఉన్న కథ చూస్తూనే ఉన్నారు నిన్న మొన్న మీడియాలో. సో ఎవరు కూడా స్టేబుల్ గా రాజకీయ
రాజకీయాన్ని ముందు తీసుకున్న పరిస్థితుల్లో ఈరోజు రాజకీయ పార్టీలు అంటే నేషనల్ పార్టీస్ ఏమిటా ఇక ప్రాంతీయ పార్టీలు మనం చూస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. సో దీనికి ఎవరో ఒకరు ముందుకు రావాలంటే గంట కట్టుకోవాలి. ఆ గంట ఎవరు కట్టుకుంటారు అన్నదానికి ఇప్పుడు ప్రశ్న ఉంది. సో ఈ గంట కట్టుకోవడానికి రెడీగా ఉంటారేమో కానీ వెనుక భజన పనులు కూడా కావాలిగా మనకి. సాధారణ తందాన అన్న కొట్టే వాళ్ళు ఉంటేనే నాకు లీడర్షిప్ వస్తుంది. ఇప్పుడు ఒక స్వామీజీ ఉన్నాడండి, మనం వెళ్ళేసి వాడు మామూలుగా స్వామి కాదు, వాడికి ఏమి ఉండదు, కానీ వాడు నలుగురు మెయింటైన్ చేస్తాడు. స్వామి వస్తున్నాడు అని వాడు ముందు చేసేసి ఆపాటం చేసేసరికి ఆటోమేటిక్ గా ఒకసారి ముందు నుంచి వాడికి జనాలు అయిపోయి అమాయక జనాలు ఉంటారు. ఈ రోజు మనకు అలాంటి అవసరానికి డబ్బులు కావాలి. సో డబ్బులు కావాలి కాబట్టి రాజకీయ ప్రక్షాళన చెయ్యాలన్నా, ఎత్తులకు పైదిత్తులు వెయ్యాలన్నా మనకు కావాల్సిన డబ్బులు సంపాదించుకొని వెళ్ళే కార్యక్రమాన్ని కనుక చేయకపోతే ఇది తమ్ముడు పెడుతున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడో, సొంత డబ్బులు పెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా పెడుతున్నాడు అంతే. కానీ మనం వస్తున్నాము. కానీ ఇది ఇంకా కొత్తగా వెళ్ళాలంటే కావాల్సింది ఏంటి? డబ్బులే కదా. సో ఆ డబ్బులు లేకపోతే ఎవరేం మాట్లాడలేరు. సో డబ్బులు ప్రధానంగా పనిచేస్తున్న ఈ కాలంలో మనం ఎన్ని మోరల్స్ మాట్లాడినా, ఎన్ని సిద్ధాంతాలు మాట్లాడినా ఇదే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనేది మాత్రం నాకు తెలిసిన అనుభవపూర్వకంగా జరుగుతున్న చూసిన అనుభవాలు. సో విద్య ఒకటే అవసరం లేదండి. మన రాజకీయంలో ఉన్న అదృష్టము దురదృష్టం రెండో ఉన్నాయి. అంగుటి మన కూడా ముఖ్యమంత్రులు అయ్యారు, రైట్? ప్రస్తుతం చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారనుకుంటే అవకాశాలు వస్తాయా రాదా అనడానికి క్వశ్చన్ మార్క్. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ లాగా రావాలి. అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కలిసి ఒక రాజకీయ వేదికగా ఏర్పడితే ఒక కోణంలో ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. పార్టీలంగా ఎదిరించగలగాలి. అవునండి, నా జాతి వాడు నేను ఉన్నాను, ఒక గ్రామీణి, నా జాతి నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ మీరు ఎందుకు ఇవ్వరు అని అడగడం పార్టీలో ఉండాల్సింది. లేదు నేను ఇండివిజువల్ గా వెళ్ళడం అంటే ఇది కష్టమైన పని. సో అట్లా ప్రశ్నించాలంటే విద్యతో పార్టీలో ఉంటూనే పార్టీకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూనే మన ఒక ఫ్రంట్ లాగా వెళ్తే బాగుంటుందన్న ఒక ఆలోచన మాత్రం నాది ఉంది. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. అండ్ మహిళల గురించి మహిళా పక్షపాతిగా మాట్లాడితే ఇది ఇంతకుముందు మేడం మాట్లాడేది అంతకంటే నేను ఎక్కువగా మాట్లాడాను. సరే వాళ్ళు మాట్లాడిన కోణంలో జ్యోత్స్న గారు అక్కడ ఒక విజయవంతురాలు సంస్థ సపోర్ట్ చేస్తానన్నారు. సో అది మనం కోరుకుంటున్నాం. 50% ఉన్న మహిళల యొక్క రాజకీయ అధికారము, ఓటు హక్కు లేని విధానాన్ని అంబేద్కర్ గారు తీసుకొచ్చి ఈ రోజు మనకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా సామాజిక న్యాయము, సమాజం కోసం అందులో మహిళల పాత్ర ఉండాలి. అది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నారు. ఆర్థికంగా ఎదిగాం, సామాజికం కూడా పర్వాలేదు, అవడంలో బాగానే వచ్చాం. కానీ రాజకీయంగా మాత్రం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇదే ప్రాబ్లం. కులాల రుచులు, అందుకనే డబ్బులు ఇందులో ఎంటర్ అవుతున్నాయి. సో దీనికి మన ప్రాబ్లం చెప్తాను, సొల్యూషన్ చెప్పట్లేదు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే మన చేతిలోనే ఉంది. ప్రతిదీ కూడా సముద్రం అయినా కూడా ఒకేసారి రాకగా నదులు ముందుకు వెళ్తుంది. ఒక్కొక్క బిందువు ఎలాగైతే నిండి సముద్రాలు నదులుగా మారుతాయో ఇది కూడా అలాగే మెల్లగా వెళ్ళాలి. ఒక పార్టీ చెప్పకూడదు, నేషనల్ లెవెల్ గంట పార్టీ నేను ఆ మహానాయకురాలు రాలు సమ్ ఎక్స్వైజ్ కలుగుతాను అనుకుంటే నా అపాయింట్మెంట్ కే డబ్బులు అడిగారు. జస్ట్ కలవడానికి ఎన్ని ఇస్తారు? खाली हाथ नहीं है ना, जब भगवान के पास आए तो आप कुछ तो भी लेके आना ना. నాకు నిజంగా చెప్తున్నా అమ్మ నా బూతులు వచ్చాయి. నేను తిడితే కనుక చెవులో నుంచి రక్తమే వస్తుంది. అసలు నేను సర్ప్రైజ్ అయిపోయాను. నేను అనుకున్నాను ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో పాపం మనం అందరూ మోసం చేస్తున్నారో, ఇది కనీసం మన పార్టీ కదా, మా కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ కదా, ఇది పూర్వ సమాజానికి కానీ వ్యతిరేకం వచ్చిన పార్టీ కదా, ఆ లీడర్లు మనకి పోగానే మనకున్న స్టేచర్ దగ్గర ఆహ్వానం వస్తుందేమో అనుకుంటే అక్కడే అడిగేశారు. అయినా నా బుర్రవాడి మొత్తానికి కలిశారు. 3 గంటల సేపు మాట్లాడా ఆ మహానాయకురాలతో. అసలు దొరకదు, 5 నిమిషాలు కూడా దొరకదు. 3 గంటలు మాట్లాడా, 3 గంటలు. సో ఆవిడ నన్ను ఒక ప్రశ్న అడిగింది. ఆవిడనే చెప్తున్నా, చెప్పుకోండి ఏమన్నా కానీ మాకేం భయం లేదు ఎవరితో. ఇప్పుడు వచ్చినా కూడా మా స్టేజ్ మీద కూర్చుంటే డైరెక్ట్ అటాక్ ఇస్తా, ఆ జాతిలో ఉండడానికి అన్నా కూడా. సో ఏమడిగిందంటే अभी आप उस मंत्री बन गए थे, उस टाइम में अभी का सिचुएशन में आप जाके फाइट कर सकते क्या?
मैं अभी तक एक मंत्री बनी हूँ, कोई गॉडफादर नहीं है मुझे, मैं इंडिविजुअल यहाँ तक बनी हूँ। तो आप मुझे मौका दीजिए कि सर्विस करने का। అవి ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ ఈ టైంకు నా లాంటిది అవసరము, నేను సాక్రిఫైస్ నేచర్లోనే నేను వస్తాను అంటే నేనే ఇంత ఆసానిస్తలు ఏమవుతాయి? నేను అనేసానుగా మీరు వచ్చినప్పుడు మీరు ఇలాగే ఉన్నారు ఇండివిజువల్ గా, మీరు మళ్ళీ ఒక కానీ కాంశీరామ్ గారు, ఇప్పుడు పేరు చెప్తున్నాను, కాంశీరామ్ గారు లిఫ్ట్ ఇస్తే ఆ ప్లాట్ఫామ్ మీద మీరు వచ్చి కూర్చొని ఈ రోజు నువ్వు నన్ను అడుగుతున్నావు, నీకంటే గొప్పదాన్ని నేను. ఈ కాంశీరామ్ ఉన్నారు కానీ నాకు ఎవరు లేరు, కానీ ఎవరు లేకుండా ఫైట్ చేసి ఉద్యోగం నుంచి ఎన్నో కష్టాలు పడి ఉద్యోగాలు కూడా వదులుకొని నేను వచ్చిందని నీకంటే గొప్పదాన్ని కదా అనుకొని నా మనసు నచ్చి నేను ఎంతో ఊహించి వచ్చాను. కానీ ఇంత వరస్ట్ పరిస్థితి మనుషులు కలిశాను కదా అని చాలా బాధపడుతూ వచ్చాను. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతూ ఉంటే ఒకరేమో హిందుత్వంతో మాట్లాడమంటాడు, ఒకరేమో ఇప్పుడు జరుగుతా ఉంది సోషల్ మీడియాలో కంగనారావు గురించి. అది ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది, వాడు సత్యమాడు ఎక్కడ పోయాడో కానీ ఇది శివసేనకు అంటుకొని బీజేపీకి అంటుకొని అటు రకంగా ఆధునిక ముఖ్యమంత్రి చేసేశారు. సో ఈ రకంగా సబ్జెక్ట్ ని పార్టీల పరంగా వాడుకుంటున్నారు ఎవరు కూడా. ఈ సోషల్ మీడియా కూడా మనకు ప్లస్ అవుతుంది అనుకుంటే కొంతవరకు చాలా వరకు డ్యామేజ్ కూడా అవుతుంది. సో ఇందులో ఏ ఫ్రాక్చర్ అవుతుంది, ఎవరు విడిపోతున్నారు. సో ఇలాంటి అన్ని పరిస్థితుల్లో ఈ రోజు సమాజాన్ని మేల్కొల్పుదాము అనే ఒక సంకల్పాన్ని మనం వేసుకొని వెళ్తున్నాం. కానీ మనం ఒక అగ్నిగుండాలు వీలేసుకుని వెళ్తున్నట్టే, మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆయన ఎంప్లాయ్ రైట్, తమ్ముడు ఒక పార్టీలో ఉన్నాడు, సరే నేను ఒక పార్టీలో ఉన్నాను అన్న ఇంకా చాలా గొప్ప చదకైతే నేను చప్పట్లు కొట్టాను గట్టిగా. నేను ఎందుకంటే ఆయన అధికారంలో పార్టీలో ఉన్న వచ్చి అయినప్పుడు స్టేజ్ మీద వస్తాడు అంటే ఆయనలో ఒక తప్పన ఉంది. ఆయన కులాన్ని పక్కన పెట్టి సమాజం కావాలి, నేను కూడా ఫైట్ చేస్తాను విత్ ఇన్ ద పార్టీ అని చెప్పడం కోసం ఆయన వస్తున్నారు. సో ఇవన్నిటి వాళ్ళు మన గొంతంతా ఎండిపోయినా, మన ఎనర్జీ పోయినా, మరి ఏం చేసుకోలేదు నిష్ఠాస్థితిలో మనం ఉంటున్నామా అని అనుకుంటే లేదు. ఎవరో ఒకరు ఉంటారా, ఆ ఒక్కరిగానే మనం పాడాలి అనుకుని మనమనుగా ఒకరొకరుగా అనుకుంటే అప్పుడు మనం ఒక శక్తిగా, ఒక యునైటెడ్ గా, ఒక స్ట్రాంగ్ గా 5 వేలు ఎలా కలుస్తాయో అలా కలుస్తాం. లేకపోతే ఏది లేదు, మీటింగ్ అయిపోయింది, భోజనం చేసేసాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది, ఏదోనే వచ్చాం మామ అనుకున్నాం, పోయాం అనుకుంటున్నాం. సో స్ట్రాంగ్ కావాలి అంటే 2 ఉన్నాయి తమ్ముడు ఇక్కడ. ఒకటి, మనము ఈరోజు ఉద్యోగం వదులుకోలేము, ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయలేము, మనం నిస్వార్థంగా పనిచేద్దామంటే మనకున్న అనుకూలమైన పరిస్థితులు లేవు. అది నేను ఒక ఎస్సీల గురించి మాట్లాడట్లేదు, అందుకని చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా మధ్యతరగతి వాళ్ళని ఈరోజు ఎక్కువ మంది ఉన్నాం. సో ఈ మధ్యతరగతి వాళ్ళ నుంచి మనం చైతన్యం తీసుకురావాలి అంటే వాళ్ళకున్న దానికున్న ఆయుధం ఒకే ఒక ఓటు అన్న ఆయుధాన్ని వారు ఎలా మిస్ చేసుకుంటున్నారో దాని ఇంపార్టెన్స్ ని వాళ్ళు చెప్పగలిగి, వాళ్ళు మళ్ళీ ఏమో తప్పు చేస్తున్నాం, ఈ తప్పు మనం కరెక్ట్ చేసుకోవాలి అని ఆ రహస్యమైన ఓటింగ్ విధానాన్ని పరిపూర్ణంగా ప్రభుత్వాలు పనిచేసే విధానానికి సరిగ్గా వేస్తే జస్టిస్ చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే మన వేలుతోటే మన కన్నును మనం పొడుచుకుంటున్నాము, మన ముందు తరాల వారికి కూడా ఏమీ లేకుండా చేస్తున్నాము. ఇది ఎవరు కాదు, మామూలుగా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు ఎన్నున్నా కొట్లాడుకుంటాం, పంచాయతీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ 2 పట్టాలలాగా వాళ్ళు వెళ్ళిన గమ్యాన్ని చేస్తారు. పట్టాలు 2 వేరే ఉంటాయి కానీ గమ్యం చేస్తారు. అలాగే ఇక్కడ మనం కూడా ఒక ఇష్యూని తీసుకొని వెళ్ళినప్పుడు మన గమ్యం ఒకటే అనుకొని మనం చేసే ఈ ఓటర్కు సంబంధించిన వాళ్ళని ఉత్తేజపరిచి ఈ డబ్బులు తీసుకొని మధ్యను తీసుకొని ఓట్లేసే ఓటర్ విధానాన్ని మనం వాళ్ళని జాగ్రత్త చేయాల్సిన విధానాన్ని డైరెక్ట్ వచ్చి స్టేజ్ మీద చెప్పని అవసరం లేదు. కుయుక్తితో అంటే చాలా బ్రెయిన్ వాడుకొని మనం ఒక చాపకింద నీరులాగా ఈ సోషల్ మీడియాని వాడుకొని మనం పదే చెప్పాలి. మనం దయచేసి ప్రామిస్ చేయండి, మీరు ఓట్లు అమ్ముకోవద్దండి, మనం ఓట్లు వేస్తే చచ్చిపోయిన వాళ్ళ కిందకే అని చెప్పి మనం ఇలా యూత్ ని అందరినీ కూడా మోటివేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర మాత్రం రిజల్ట్ వస్తుందని మాత్రం నేను నమ్ముతున్నాను. దీనికి డబ్బులు అవసరం లేదు, కానీ కొంత శ్రమ, కొంత సమయం, కొంత మనం స్పెండ్ చేయగలిగితే చాలా కీలాంటి దాంట్లో. కానీ జనాలకు వెళ్తే మాత్రం డబ్బులు కావాలి, అది ఎలక్షన్ టైంకు మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే.
ఇప్పుడు ఆ రకమైన పరిస్థితిలో మనము ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాము. రాజకీయ వ్యవస్థ అంతా కూడా చాలా 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 ఒక పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు భారతదేశంలోని మొత్తం దేశం పన్నెండుగా ఎదుర్కొంటుంది. ఇంతవరకు మందు రాలేదు, ఉంటామో లేదో చస్తామో తెలియని పరిస్థితి. ఇప్పుడున్న ఆర్థికమైన పరిస్థితి మొత్తం దేశంలో కూడా దిగజారిపోయింది. ఉద్యోగాలు పోయాయి, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. అందులో మనకు సంబంధించినంత వరకు కూడా ఈ రోజు మన పేద వర్గాల నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితి, భోజనాలు చేయలేని పరిస్థితిలో ఒక్కొక్కరు కనపడతా ఉంటే ఏడుస్తా ఉంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది. సో ఇది వీళ్ళు ఎన్నుకోబడిన పార్టీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమమైన పేరుతో ఈ రోజు జనాలకి ఏ రకమైన కూడా సేవలు అందించకుండా నిర్లిప్తంగా వాళ్ళు నిర్వహించడం వల్ల ఇలాంటి జరుగుతా ఉంది. సో నేను ఇలాంటి ఎంతమంది చెప్పమన్నా ఈ రోజు ఉదయం 24 గంటల్లో దాదాపుగా నేను 18 గంటలు మాట్లాడగలను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎందుకు అంటే ఒక మనిషి మాట్లాడతాడు అంటే వాడు ఎదుర్కొన్న సమస్యలు, గ్రాస్ రూట్ నుంచి వచ్చిన మన బాధలు మనవన్నీ కూడా తెలుసు కాబట్టి మన అనర్గళంగా మన బాధను షేర్ చేసుకోవాలి. ఏం బాధ లేదో వచ్చేసి ఏదో టైం పాస్ 4 పాయింట్స్ రాసుకుంటారో, లేకపోతే బట్టి కొట్టేస్తారో, లేకపోతే షాప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రాక్టికల్ గా రాజకీయంగా తన్నులు తిని జీవితంలో ఒక్కొక్క మెట్టి ఎక్కేటప్పుడు, ఒక్కొక్క అవమానాన్ని పడేటప్పుడు ఎంత మానసికంగా, అదే ఒక మహిళగా ఇంకా ఎక్కువ అవమానాలు పడిన సందర్భాలు ఈ రోజు అనకూడదు. నిజంగా చెప్తున్నాను, రాజకీయాల్లో ఆడవాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే సార్, పక్కన ఒక స్త్రీ వచ్చిందంటే రాజకీయ పార్టీలో నేను చూశాను, ఎదవలంటి కొడుకులు ఈరోజు అమ్మనా కూతురు పెడుతున్నాను. ఎందుకు తిట్టాను కూడా, నేను డైరెక్ట్ కూడా తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. డైరెక్ట్ గా తిడతా, వద్దులే అని కాదు, తిట్టాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ గారు వాగ్దాటికి మెచ్చి మనం మాటలు ఎన్ని ఉన్నాయి, అంతకన్నా చెప్పినా కూడా అంత కాకపోయినా పర్వాలేదు, తిట్టాల్సింది. ఎందుకు చెప్తున్నానంటే మహిళలు ఎందుకు రావట్లేదు అని చెప్పినట్టుగా, అంటే మహిళ బయటికి వెళ్ళిందంటే వాడు మాట్లాడే మాటలు వీళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఫ్యామిలీస్ లేవు. ఈవెన్ నాలాంటి గైడెన్స్ వచ్చినా నేనే ఎన్నో ఎదుర్కొన్నాను, స్టిల్ ఎదుర్కొంటూనే ఉంటాను. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే ఒక్కొక్కడు నా కొడుకులు, వాడికి అమ్మలు చెల్లెలు పిల్లలు ఉంటారో నాకు తెలియదు, కానీ వాడు అలాంటి మాటలు మాట్లాడక నా చెవులారా విని గొడవలు పట్టి ఎంతమందితో పడారమడగను. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో మహిళలు రాకపోవడానికి ప్రధాన కారణం. అందులో మన దళిత మహిళలు ఇంకా కూడా వెనక్కే ఉన్నాం కాబట్టి మన వాళ్ళు రాకపోవడము. కొన్ని ఏమో సాంప్రదాయ కుటుంబాలు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు అసలు ఇప్పుడు కూడా బయటకు రారు. ముస్లిమ్స్ ఉన్నారు, గోషాలో రారు. మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు కూడా కొంచెం వెనకే ఉంటారు. మహిళలు ముందుకు రానివ్వండి. ఏదో కొంత అంబేద్కర్ చెప్పినందుకో మనకు ఏదో కొంత చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం ధైర్యం చేసి పంపుతున్నాం, కానీ ఎక్కడో ఒక రకమైన భయం అనేది ఒకటి ఉంది. మనకు ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల కూడా మనం ఈ రోజు చాలా ఎదుర్కొంటున్నాము. రాజకీయ ప్రక్షాళన చేయాల్సిందే, సంస్కరణలు తీసుకురావాల్సిందే. విన్నారా సరే, వినకపోతే ఏం చేద్దామా అన్నదాన్ని కూడా ఆలోచించుకునే పరిస్థితిలో ఇంట్లో నుంచే మనం మొదలు పెడితే రాజకీయ అవగాహన కంపల్సరీ. ఈ రోజు రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రాథమిక హక్కులేంటి, వాటికి సంబంధించుకోవాల్సిన విధులేంటి, సిటిజన్ గా ఈరోజు మనం ఏం మిస్ అవుతున్నాము అనేది ప్రతి పౌరుడికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన భద్రత ఒక రకన, ఒక రక్షణ అవ్వదు. ఈ రోజు రక్షణ మాకు కరువైతే మహిళలకి, భద్రత అందరికీ కరువైంది. సో ప్రభుత్వాలు ఉన్నా లేనట్టే కాబట్టి వీటిని కాపాడవలసిన బాధ్యత అందరి మీద. మనం ఒకరినొకరు స్టేజ్ చేసుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ముందుకు వెళ్తేనే ఇది చేయగలము. అలాగే ఈ సంస్థ ముందుకు వెళ్ళడానికి మనకు రాజకీయ అవగాహనే కావాల్సిన లేదు, రాజకీయాల్లోనే ఉండనవసరం లేదు. పౌరులం అందరం అనుకున్న వాళ్ళందరూ కూడా సపోర్టివ్ గా ముందుకు వెళ్ళి ఒకరినొకరుగా సంఘటనగా ఏర్పడితే సంకల్పంతో ఒక మంచి కార్యసిద్ధిగా మనం ముందుకు వెళ్తే సక్సెస్ అవుతామని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కుమారస్వామి గారికి, వారి సంస్థకు ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చొని చేసిన ప్రతి ఒక్కరికి, ఇంత డైరెక్ట్ గా నేను పేరు చెప్పిన రాజకీయ పార్టీ కూడా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది లైవ్ లో వెళ్ళినా కూడా నేనేం భయపడను. అండ్ దీని గురించి సంబంధించినంత వరకు అంటే ఎక్కడో ఒకటి ఎవరో ఒకరు చెప్పాలి. చెప్పకుండా ముసుగులో లాగా పెట్టి మనం గొప్పగా లీడర్లు అనుకుని రాజకీయాల్లో మనం కళ్ళు మూసుకొని ఉండకూడదని తెలియజేస్తూ మనకు కాషన్స్ అవసరమో, అలర్ట్స్ అవసరమో. సో అంబేద్కర్ నిద్రపోకుండా రాజ్యాంగాన్ని ఎంత బాగా రాసి మన వాళ్ళ గురించి, అందరి గురించి సమాన అవకాశాలు ఉండాలని ఎంత బాధపడ్డాడో ఇప్పుడు మనం ఈ ఇంట్రడక్షన్స్ అంతా కూడా అదే పని చేయాలి. మనం నిద్రపోకుండా మనం కనీసం ముందు తరాల వరకు ఒక దారి చూపి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి
ధన్యవాదాలు చెప్పుకుంటాను. అదే ఇది నేను చెప్తున్నాను, అద్దంకి గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కొంచెం ఈ పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత విలేజెస్ లెవెల్లో వెళ్ళగలిగితే దీంట్లో మనం ముందు స్టెప్ అవుతుంది. ప్రజల్లో ఒక సంస్థ ఉందని తెలియజేయడానికి. లేదు అనుకుంటే చాలా కొంచెం పరిమితుల్లోనే మనం ఇలాగే వెళ్తే చాలా టైం తీసుకుంటుంది. సో దీన్ని కూడా ముందు ఆలోచించుకొని వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా తర్వాత గాడ్ మదర్, గాడ్ ఫాదర్ అనేది కాకుండా ఇవాళ మాకు గాడ్ సిస్టర్ దొరికిందని మేము ఒక గట్టి బలంతో ముందరికి వెళ్దామని నిశ్చయించుకున్నాం. తర్వాత దయచేసి నా తరపు నుంచి అందరికి కూడా ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిలే ఫర్ లంచ్. లంచ్ ఇస్ బీన్ అరేంజ్డ్ అండ్ ప్లీజ్ దయచేసి అందరు కూడా ఇంకొక 5-10 నిమిషాలు ఓపిక పడితే సార్ ఇంకా ఫైనల్ మాట్లాడే కంటే ముందు ఒక 1 minute ఇఫ్ యూ డోంట్ మైండ్ పవన్ మల్లాడి గారు ఒక లెట్ హిమ్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆల్సో బికాస్ స్పీకర్స్ దే కెనాట్ సీట్ ఐడిల్. ప్లీజ్ పవన్ మల్లాడి. అండ్ అట్లే ఇవాళ సకలజన సేవా సంస్థ తరఫు నుంచి మన చీఫ్ ప్యాటర్న్ అయినటువంటి మిసెస్ జీవన్ జ్యోతి గారు కూడా స్టేజ్ పైకి వచ్చారు. ఆమె కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరూ నాకంటే పెద్దలు, సో మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ బాధలకు నమస్కారం. నా పేరు పవన్ మల్లాది, వరంగల్ వాస్తవిని. 18 సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఇండియా, అమెరికాలో పనిచేసి కొంత రాజకీయంలో వరంగల్ కాబట్టి కొంచెం విప్లవ భావం, లెఫ్టిస్ట్ భావజాలం కొద్దిగా ఎదురు తిరిగే తత్వం మా బ్లడ్లోనే ఉంటుంది. ఇక మా తాతలు అందరు కూడా ఇదే పోలిక. నాకు బాగా ఇష్టమైన కవి కాళోజీ. ఇక ఆయన దగ్గర నుంచే మన ప్రస్థానం మొదలైంది, అట్లనే పోతాం. అయితే సకల జన అనే దాని మీదనే సబ్జెక్ట్ మీద మనం కొంత ముందడుగేసినాం. కాళోజీ గారు ఒక మాట చెప్పారు, నా నుంచి మా దానికి వచ్చినప్పుడు కదా మన దానికి ఆలోచించేది. ఇప్పుడు మనం అంతా గిరి తీసుకొని నా దాంట్లోనే ఉన్నాం. బాపనోళ్ళ దాంట్లో, మాదిగోళ్ళ దాంట్లో, రెడ్డోళ్ళ దాంట్లో అంట బైఫర్కేషన్. 70-80 సంవత్సరాలు తెలంగాణ భారతదేశం స్వాతంత్రం కోసం కొట్లాడిన తర్వాత ఆంగ్లేయుల నుంచి మనం స్వాతంత్రం తీసుకున్నాక సరే అంతకుముందు నుంచే మనకు మనుశాస్త్రం అని ఒక పుస్తకం నిలబడింది. అది ఆల్రెడీ సమాజంలో బైఫర్కేషన్ తెచ్చింది. తర్వాత మనుషులుగా 2 బైఫర్కేషన్లు, ఇప్పుడు అక్కడ చెప్పింది మహిళలు పురుషులు, ఇది ఒక బైఫర్కేషన్ వచ్చింది. తర్వాత భారతదేశాన్ని మళ్ళీ నార్త్ సౌత్ ఇంకొక బైఫర్కేషన్, తెలుగు వారిగా ఉన్నాక ఇది ఒక బైఫర్కేషన్ వచ్చి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఒక బైఫర్కేషన్. ఈ బైఫర్కేషన్ ఇంకా లోపలికి పోయి ఎక్కడికి పోతున్నాం అంటే మనుషులు అనేది మర్చిపోయి దానికో బైఫర్కేట్ అయినా. ఇక బైఫర్కేట్ నుంచి యునైట్ అయ్యే పరిస్థితికి తీసుకురావాలంటే ఎంత పెద్ద ప్రక్రియ చూడాలి. కింద దానికి వచ్చాం. ఇప్పుడు ఆర్యభట్ట 0 అనుకున్నాకనే మొదలైంది. 1 నుంచి 10 కాక పోయింది. ఇప్పుడు 10 నుంచి కిందికి తీసుకురావాలంటే పెద్ద ఎక్సర్సైజ్. అంటే ఎంత సిస్టమ్ ని రివర్స్ చేసి రీఇంజనీరింగ్ చేస్తే కానీ మనం దానికి వస్తాం అనేది ఒకటి చూడాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కాళోజీ గారు అన్నట్టు అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట కడిగే. అన్నపురాసులనే ఉన్నోళ్ళ దగ్గరికి పోయి ఆకలి మంటలన్నీ దగ్గరికి పోయి మళ్ళీ దాంట్లో బైఫర్కేషన్, దాంట్లో అన్నపురాసులు ఉన్నోళ్ళ దాంట్లో మళ్ళీ హయ్యర్ బైఫర్కేషన్, ఆకలి మంటలు ఉన్నోళ్ళ దగ్గర ఇంకో బైఫర్కేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్. సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వి ఆల్ నీడ్ టు థింక్. ఒక దగ్గర మనం ఒక చర్చ స్టార్ట్ చేయాలి, అందరం కలిసి పడతాం. ఇప్పుడు పంజాగుట్టకు పోవాలంటే పోగానే ఇటు పక్కన మసీదు ఒకటి, అటు పక్కన సాయిబాబా టెంపుల్, అటు పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎవరి టెంపుల్ కు వాళ్ళు సీరియస్ గా పోతేనే ఉంటారు కానీ రోడ్డు మధ్యలో బొద్దుంటే మాత్రం చూడరు. ఈ బొద్ద పక్క నుంచే పోతుంటారు. అక్కడ దెబ్బ తగిలి మాత్రం ఉంటే మాత్రం మనం పట్టించుకోరు, గుడికి మాత్రం పోతారు. ఇంత పాండమిక్ సిచ్యువేషన్ ఉంటే ముంబైలో మాత్రం గణేష్ మహారాజ్ విగ్రహాలు కొనుక్కోవడానికి ఎగబడిపోయింది. అంటే మనిషి లోపల మానవతావాదం చచ్చిపోయిందా? మనిషి లోపల చింతన చచ్చిపోయిందా? ఆధ్యాత్మికం అంత మనిషిని ఊపేస్తుందా? ఇంత మనిషిని ఊపేస్తుంటే మనిషి సామాజికత్వాన్ని, సామాజిక ఆలోచన స్పృహను మర్చిపోయిందా? ఇవాళ ఐఐటీలు వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి, చదువు వస్తుంది, ప్రతి ఇంటెలిజెన్స్ వస్తుంది, టెక్నాలజీ ఆ ఫింగర్స్ వచ్చింది, కానీ సామాజిక స్పృహ లేదు. అంటే సివిక్ సెన్స్ మిస్ అవుతుంది. సివిక్ సెన్స్ రావాలి ఫస్ట్. సివిక్ సెన్స్ వచ్చినప్పుడు కదా మనం ఇవన్నీ మర్చిపోయి మన మనుషులం అనేది మొదలైనప్పుడు కదా
భగవంతుని కంటే ముందు మనిషి లోపల కూడా మనం భగవంతుని ఎత్తుకోవడం అనేది మొదలైనప్పుడు, ఈ సామాజిక స్పృహ మొదలైనప్పుడు ఇది. అందుకనే నా నుంచి మా కాడికి వచ్చినప్పుడు మన కాడికి పోతాం. సో ఫస్ట్ నా వదిలేయాలి, మా దాకా రావాలి. ఇప్పుడు మనం చేసే పని మన పెద్ద ఎక్సర్సైజ్. ఈ మనుశాస్త్రం అనే దాన్ని ఒక బేస్ గా తీసుకున్నాక ఆ బేస్ ని రిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది. యాపిల్ ఫోన్ లో అప్గ్రేడెడ్ ఫోన్లు వచ్చినాయి, శాంసంగ్ లో అప్గ్రేడెడ్ వచ్చినాయి, కానీ సమాజం అప్గ్రేడ్ కాలేదు. సమాజం ఇంకా బైఫర్కేషన్ దాంట్లోనే ఎక్కున్నది. దాంట్లో నుంచి బయటికి తీయాలి, దాంట్లో నుంచి బయటికి తెచ్చి మళ్ళీ మనం అంతా హ్యూమన్ గా సర్వైవ్ అయ్యేటువంటి అవసరం ఉంది. ఇవాళ పాండమిక్ ఉన్నోనికి వస్తలేదు, వేరేకి వస్తలేదు, ఎవరు దొరికితే వాళ్ళు చేసుకుంటుంది, అందరు చేసుకుంటుంది. ఇంకెక్కువ సైడ్ ఉన్నోళ్ళే పోతారు లోపలికి, లేనోళ్ళు ఆగిరే ఉంటారు. ఏమో గట్టిగా కష్టపడతారు కాబట్టి. వీడు సాయంత్రం పోతే జిమ్ అంటాడు, ప్రోటీన్ పౌడర్ అంటాడు, ఇవన్నీ అంటాడు, వాళ్ళు కష్టపడతారు కాబట్టి. అంటే చావు అనేది కూడా బైఫర్కేట్ అయింది. సమాజం ఎంత బైఫర్కేషన్ కి లోనై, రూట్స్ ఎంత డివైడ్ అయినాయి అనేది మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే మేము వెస్టర్న్ కంట్రీస్ లో కొంత ఉంది చూసి వచ్చాం, అక్కడ ఇంత బైఫర్కేషన్స్ అయితే లేవు. అట్లీస్ట్ 1 or 2 bifurcations which are very much limited. But if you go in depth and in deep, there are bifurcations. But at the large, ఒక బ్లాక్ అతనికి అన్యాయం జరిగితే ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి మహాదేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడే వణికించినటువంటి కంట్రీలో ఉన్నటువంటి పౌరులు, అటువంటి నేచర్ మన దగ్గరికి రావాలి. ఇవాళ ఒక వ్యక్తికి ఇబ్బంది జరిగిందంటే ఆయన దళితుడా, ఆయన బ్రాహ్మణుడా, ఆయన రెడ్డోడా అయితేనే మనం స్పందిస్తామని గిరిగీసుకొని కూర్చున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. దాంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఒక చర్చ జరగాలి, ఇటువంటి వేదిక కావాలి. ఇటువంటి వేదిక మీద ఒక అందరం కూర్చొని చర్చ జరగాలి. అయితే ఎక్కడి వరకు జరగాలి? ఫస్ట్ మనం మన కమ్యూనిటీని కాపాడుకుంటూ ఆల్రెడీ చేస్తున్నాం. ఎవరికి వాళ్ళ కుల కమ్యూనిటీలు ఉన్నాయి, కుల పార్టీలు ఉన్నాయి, పార్టీలలో ఆ కుల పెద్దల పాత్రలు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్స్ ఉన్నాయి. రైట్, అది బాగుంది. అక్కడి వరకు ప్లాట్ఫామ్ బ్యూటిఫుల్ ఉంది. నన్ను నేను కాపాడుకుంటూ, నన్ను నేను స్ట్రెంథెన్ చేసుకుంటూ, పక్కన స్ట్రెంథెనింగ్ కూడా ఉపయోగపడి అందరం కలిసి కూర్చునే సమాజాన్ని ఏర్పాటు చేయాలి. అంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ఆపరేషన్ అని అంటుంటాడు. ఇగో మనం మనిషికి ఆపరేషన్ చేస్తున్నాం, మొత్తం డాక్టర్ ఉన్నాడు, సర్జన్ ఉన్నాడు, తర్వాత అనెస్థిస్ట్ ఉన్నాడు, అక్కడ ఇంకో టెస్ట్ చేసే టైం ఉన్నాడు. ఇది ఏమన్నా ఫెయిల్ అయిందా మొత్తం పేషెంట్ వస్తాడు. సో మనం చేసిన చాలా పెద్ద ఆటోప్సీ చేస్తాం. సో అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా, డైల్యూట్ కాకుండా, విషయం ఎక్కడికి పోకుండా ఆబ్జెక్టిఫై గా ఉండి అనాలిసిస్ చేసుకుంటా దీన్ని అన్ని పాళ్ళుగా అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం. దానికి సకల జన సంస్థ మంచి ఆలోచన చేసింది. కొంత వారు తీసుకున్నది పొలిటికల్ లైన్ తీసుకున్నారు. మేము ఉద్యోగి దయాకరణ, మేమంతా రెడ్డి శ్రీనివాస్, మేమందరం కలిసి కూడా ఒక ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఇట్ మైట్ నాట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బట్ coming for the next generations, this is going to be a very beautiful platform. We all need to be united. We all need to consider that we are all humans. హ్యూమన్నెస్ అనేది కావాలి ప్రస్తుతానికి. అది ఎవరైనా సరే, మహిళలైనా మనుషులైనా, దాంట్లో ఇంకా ఎటువంటి కులాలున్నా కూడా హ్యూమన్నెస్ అనేది ఫస్ట్ రావాలి. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే మనం పొలిటికల్ సర్వైవల్ అనేది కూడా పెరుగుతుంది. పొలిటికల్ గా కూడా ఇప్పుడు ఏదైనా ఒక విషయం వస్తే, ఇప్పుడు అక్క చెప్పినట్టు within the party there are so many different voices, but you cannot raise. Now you go to any party, నువ్వు ఏ ఇంటికి పోయినా ఆ పార్టీలో అక్కడ ఉన్నటువంటి మళ్ళీ కుహార వ్యవస్థ కానీ, ఆధిపత్య వ్యవస్థ కానీ వాళ్ళకి చేకూర్చాలి, మళ్ళీ ఎందుకు నిలబడాలి. ప్రతి రాజకీయ పార్టీలు, ఇప్పుడు అతనికైనా చెప్పినట్టు ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ అల్టిమేట్ గోల్ ఏంటి? ఆ గోల్ వైపు ఏ రాజకీయ పార్టీ కూడా డ్రైవ్ అవుతుంది. ఆఖరికి ఇది ప్రైవేట్ సంస్థ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ సంస్థలు చేసుడు మర్చిపోయినాయి, ప్రజల కోసం ఏర్పడిన సంస్థలు మర్చిపోయినాయి. ఇప్పుడు మనం ప్రైవేట్ వ్యక్తులుగా జాబ్ చేసుకునేటోళ్ళను, సమాజంలో ఇబ్బంది పడేటోళ్ళను మనమంతా ఒక దగ్గర దీన్ని వైబ్రెంట్ గా తీసుకుపోవాల్సినటువంటి అవసరం. కాబట్టి చాలా పని చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక గుడ్డను తొలిచి దాన్ని వ్యవసాయ క్షేత్రంగా చేసి దాంట్లో బ్యూటిఫుల్ పంటను రీప్ చేయాలి. అంటే ఎంత పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నదో మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. పాయింట్ ఏంటంటే at the end, at the large, we are all humans. We all need to be work together. We all need to put our efforts at one place to start to think that which direction is going to be. మనం బతికినాం, 40 ఏళ్ళు బతికినాం, 50 ఏళ్ళు బతికినాం. ఇప్పుడు పాండమిక్ వచ్చిన తర్వాత నాకు తెలిసి చాలా వరకు నా స్నేహితులు వేరే వాళ్ళు అంటున్నారు, మొత్తం ఇప్పటికే వరల్డ్ లో 1 crore పీపుల్ వరకు దే ఆర్ ఆల్రెడీ డెడ్. మోస్ట్లీ 10-12% ఆఫ్ ది హోల్ వరల్డ్ పాపులేషన్ ఈస్ గోన్ టు బి డెడ్. సో మనిషి జీవితమే ప్రశ్నార్థకమైంది.
సో ఈ పాండమిక్ నుంచి మనం అంతా బయట పడాలని నేను కోరుకుంటున్నా. బయట పడ్డాక పెద్ద పని చేయాల్సింది ఏంటంటే అదే పాండమిక్ అనేది ఒక 100 సంవత్సరాల చరిత్ర, ఇది ఒక ముఖ్యాంశం ఉండిపోతుంది. నెక్స్ట్ మానవులుగా మనం బతికి సర్వైవల్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనే దాన్ని తీసుకుపోయి చెప్పి మనం చేయాలి. అయితే దీనికి డిఫరెంట్ భిన్న కోణాల్లో ఆలోచించాలి. పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఆలోచించాలి, ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్ లో ఆలోచించాలి, స్టూడెంట్ వింగ్ లో ఆలోచన కలిగించాలి. ఈ ఆలోచన రేపు భారతదేశాన్ని ఒక సమతుల్యమైనటువంటి దిశగా తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చి ఆల్రెడీ నార్త్ సౌత్ అని, హిందూయిజం అని, ఇంకా ఎంఐఎం పార్టీ వచ్చి కులతత్వ పార్టీలు పెరిగిపోయినాయి, మానవతత్వ పార్టీలు తగ్గిపోయి. ఇప్పుడు బిఎస్పీ అని వాళ్ళకు ఒక సంబంధించి ఇంకా రెడ్డిలకు ఒక పార్టీ వస్తుంది, ఇంకొక చౌదరిలకు ఒక పార్టీ వచ్చింది, ఇంకోళ్ళకు ఒక పార్టీ వచ్చింది. పాపం బ్రాహ్మణులకి ఏ పార్టీ లేదు, వాళ్ళు అన్ని పార్టీలు లేవు. ఇవాళ విచిత్రం ఏంటంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 119 నియోజకవర్గాలు దాంట్లో బ్రాహ్మణులు 2 ఉన్నారు, ముస్లింలు మాత్రం 7 ఉన్నారు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ బాపులను చేస్తారు. ఇది మాకున్న దరిద్రం. కాకపోతే మేము దీన్ని కూడా మేము ఒక అప్లోడ్గా తీసుకుంటున్నాం. సరే దీనిపై మేము సొసైటీకి మంచి చేస్తున్నాం, మాకు సీట్ లేకపోతే బయటకి అనుకుంటున్నాం. కానీ మేము కూడా ఈ వాయిస్నేకం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ఇంటలెక్ట్స్ పెరిగిపోయారు, దిమాకు రోజులు తగ్గిపోయారు. ఇవాళ మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కావాలి భారతదేశానికి. 130 కోట్ల జనాభాను పోషించడానికి ఆర్థిక శాస్త్రవేత్తలు కావాలి, పూజారులు కావాల్సింది. తెల్లారేస్తే మత ప్రచారం చేసేటోళ్ళు కావాలి. ఇన్ఫ్యూజింగ్ రీజనాలిటీ, ఇన్ఫ్యూజింగ్ కమ్యూనియాలిటీ. ఇది ఇంకా మనం ఇంకా దరిద్రానికి పోతున్నాం. ఇంకా రోజుకి మన ఆర్థిక వ్యవస్థ -29. రేపు జరగబోయేది ఏదైతుందో ఒక సివిల్ వార్ జరుగుతుంది. చదువుకున్నానుగా నాకు పెద్ద పర్సెప్షన్ రాకపోవచ్చు, నా లిమిటెడ్ పర్సెప్షన్ అయితే నేను చెప్తాను ఒక సివిల్ వార్ జరగబోయే పరిస్థితుల్లోకి మనం పోతాం. ఎందుకంటే మధ్య తరగతి వీక్ అవుతున్నాడు, దోచుకోబోతారు, బ్యాంకులు దోచుకుంటారు, బిగ్ బజార్లు దోచుకుంటారు, షాపింగ్ మాల్ దోచుకుంటారు. ఇప్పుడు నేను వస్తుంటే ఎన్ని షాపింగ్ మాల్స్ క్లోజ్ అయిపోయినాయి. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, మానవ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ఆరోగ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, న్యాయ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ఆర్బీఐని చిన్నాభిన్నం చేశారు. ఆఖరికి భారతదేశంలో ఉన్నటువంటి సంపద, అన్ని వర్గాలకు చెందాల్సినటువంటి సంపద కొంతమందికే చెందుతుంది. అందుకని కాళోజీ గారు అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట. ఆకలి మంటలన్నీ ఒక దగ్గరికి రావాల్సినటువంటి అవసరం, పిడికిలు బిగించాల్సినటువంటి అవసరం, కొట్లాట చేయాల్సినటువంటి అవసరం. ఇక దానికి ఏ ఉద్యమం పేరు చెప్తామా, మలి దశ, తొలి దశ, ఈ దశలకు అసలు ఈ పేర్లతో అసలు అయింది లేదు, ఏంది లేదు. అమరులకేమో స్తూపాలు అవుతున్నాయి, ఆ స్తూపాలు కట్టిన వాళ్ళకేమో బంగ్లాలు అవుతున్నాయి, రియల్ ఎస్టేట్ వస్తున్నది. ఇప్పుడు ఎక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణలో చూసినా, అక్కడ నేషనల్ లో చూసినా, అక్కడ ఆయన కంపెనీని పోషిస్తుండే, ఇక్కడ ఏదో కంపెనీని పోషిస్తుండే, అక్కడ ఆయన అంబానీ అదానీలను పోషిస్తుండే, ఇక్కడ ఆయన మయోమయం పోషిస్తుంది. ఓపెన్గా చెప్తాను. ఈ బైఫర్కేషన్ ఇంకా పెరిగిపోతుంది, మనం ఇంకా దరిద్రంలో పోతాం. సివిల్ వార్ ఈస్ డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు కంట్రోల్ దిస్ పాండమిక్ విత్ ఇన్ సమ్ ఇయర్స్, సమ్ మంత్స్ ఫ్రమ్ నౌ. We will definitely look one another. ఇంకనైనా మనం చెప్పాలి ప్రజలకు, అరే ఈ బయట ముందర స్పీచ్లు ఇచ్చేటోడు కాదురా, మన జేబులో పైసలు ఇచ్చేటోడు ఏమైనా ఎత్తుకోవాలి. అంటే జేబులో పైసలు అంటే మన రైతు బంధు పైసలు కాదు. రైతు బంధు అనేది ఒక పెద్ద అన్యాయం. అది మన డబ్బులను, అది మనం అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టే డబ్బులను ఇచ్చి ఓట్లు అనుకుంటారు. నేను దాని గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే మనం అంటే ఇంటరెక్ట్స్ కాదు, మనం ఏదైనా పాలసీ మీద డిబేట్ జరగాలి. ఇవాళ పాలసీ మీద డిబేట్ జరుగుతలేదు. ఇంటరెక్ట్స్ నోరు మూయిస్తారు, టీవీ ఛానల్ నోరు మూయిస్తారు, మాట్లాడేటువంటి అవతల నక్సలైట్ అంటారు. ఎవరైతే జగన్ మీద మాట్లాడతారో వాళ్ళు అసలు మాట్లాడకుండా పోయారు. మళ్ళీ అక్కడ బైఫర్కేషన్ వచ్చింది, అక్కడ కూడా రాజ్యం వెళ్తుంది. సొసైటీలో మాట్లాడేటోడు లేడు. నాకు 10 ఎకరాలు ఉంది, 5,000 ఇస్తావు నెలకి, సంవత్సరానికి 2 ఇస్తావు, 2 సార్లు 50,000, 50,000, ₹1,00,000 వచ్చి, ₹1,00,000 వస్తేమో నేను 10 ఎకరాలు ఉంటే నాకు ₹1,00,000 వచ్చాయి. వచ్చింది నా 10 లక్షలు, ₹1,00,000 వస్తే నేను నా భార్య, నా కొడుకు, నా బిడ్డ 4 ఓట్లు టీఆర్ఎస్ కేసు. ఎవరు సొమ్ము పడుతుంది దాంట్లో? కానీ ఆ ముసుగులో నా కొడుకు ఉద్యోగం వస్తలేదు. యావరేజ్ గా తక్కువ వేసుకున్నా వారికి 30,000, 12 మూడు 36, 3,60,20,000 రావాలి.
3,60,000 ఖర్చు పెట్టిండు, ₹1,00,000 ఇవ్వబట్టిండు. ఈ ముసలి ఏమనుకుంటుండే ₹1,00,000 వస్తుంది నాకు, ఈయనకి ఉద్యోగం వస్తుందో రాకపోతుందంట. కానీ యువత నిర్వీర్యమైంది. చదువుకున్న పట్టాలు 4 గీక్కొని కూడా పనికొస్తారు. పిహెచ్డి ఉద్యోగులు, పిహెచ్డి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో ఊరేసుకుంటారు. పిహెచ్డి విద్యార్థులు ఇవాళ మన్రేగాల రిజిస్టర్ చేసుకుంటారు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఎంత దయనీయమైన స్థితికి వచ్చినాం మనం. అంటే ఇవాళ దేశానికి 135 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని పరిపాలించడానికి ఎవడు కావాలయ్యా? తాకతున్న బాడీ బిల్డర్లు కావాలన్నా, అద్భుతంగా పూర్తి చేసే భుజాలు కావాలన్నా, దిమాకున్నోడు కావాలన్నా? అందుకనే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కావాలి. తక్కువ మాట్లాడిండు, ఎక్కువ పని చేశాడు. పివి నరసింహారావు లాంటి వాళ్ళు కావాలి. మా తాత 2009లో చచ్చిపోయింది పివి నరసింహారావు. 2020లో గుర్తొచ్చారు మహాపార్టీలో పాపం. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయి, వరంగల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఏదైనా పివి నరసింహారావు 10 కోట్లు ఇచ్చారు. ఎంత ఆబ్జెక్టిఫైడ్ గా మనం మహానుభావులను కూడా వాడుకుంటున్నాం అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇవి ప్రతి విషయం డిస్కస్ చేయాలి. ఇంటలెక్చువల్ అంటే మళ్ళీ లిమిటెడ్ కావద్దు. ఎప్పుడైతే నువ్వు లిమిటెడ్ అవుతావో అప్పుడు నువ్వు మనవాది. మనవాది అంటే మనకు తెలిసిన అర్థం ఏంటంటే బైఫర్కేషన్, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కాదు. ఎవరైతే ఇంకోటి ఎంకరేజ్ చేయడో, ఎవరైతే ఇంకోటి కన్సిడర్ చేయడో వాడు మనవాదే. సమాజంలో అన్ని పార్టీలు సర్వైవల్ కావాలి. టీఆర్ఎస్ సర్వైవల్ కావాలి, కాంగ్రెస్ కావాలి, బీజేపీ కావాలి. ఎందుకంటే ఒక చర్చ జరగాలి. ఇవాళ అపోజిషన్ లేకుండా మ్యూట్ చేస్తున్నారు, అపోజిషన్ లేకుండా మాట్లాడి ఎందుకు? వాళ్ళు ఎక్కడ మాట్లాడితే సొసైటీ ఇంటలెక్ట్ అవుతుందో అనే భయం. కాబట్టి ఇంకానైనా ఇవన్నీ ఒక దగ్గర చేరి మనం తర్కం చేయాలి, సమాజానికి చెప్పాలి, సమాజంలో మేల్కొల్పు తీసుకురావాలి, ఉద్యమం సైడ్ తీసుకోవాలి, ఆ ఉద్యమాన్ని ఎక్కడికైనా తీసుకోవాలి. వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అనేది జరగాలి. దానికోసం ఇటువంటి సంస్థ ఒకటి ముందుకు వచ్చింది. దాని వెనుక మా ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, మా టైం ఉంటుంది, మా వాల్యుబుల్ ఇన్పుట్స్ కూడా ఇస్తాం. ఎక్కడన్నా ఇది అవుట్ ఆఫ్ ది లైన్ పోతే కూడా తీసుకొచ్చి దాంట్లో కూర్చుని పెట్టే బాధ్యత కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. Obviously, there has to be a policeman. We got a policeman. Actually, our organization interest is that ultimately the good people from all walks of life and the good people who can really rule the country for the betterment of every citizen is our concept. సకల జన సేవా సంస్థ అనగానే ఏదో ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు కండక్టింగ్ ఆఫ్ గుడ్ మీటింగ్స్ అండ్ అరేంజింగ్ లంచ్ అండ్ డూయింగ్ దిస్ అండ్ దట్ కాదు. Yes, there should be a debate for working towards the betterment of the citizen in all aspects, not only its politics. Let us not play only politics at from one stage. And since now Sakala Jana Anagane Manam, irrespective of party affiliations, we have invited everyone. Now, as myself representing this organization, I would like to apologize because anyone who is getting or who got hurt by anyone words towards that particular party and manam mention cheyakunda, right from the beginning we are continuing it. And I would say that let us not go by the party words, but let us go by the deeds of the so-called parties, and let us go by virtue of their good deeds also and bad deeds also. But as organization, we are not here to justify everything right from this stage, and we are equally good for all, and let's work together in the interest of every citizen. And once again, I would like to apologize for Venugopalachari sir, because he has given all his wonderful time throughout his sitting right from the beginning. He is the first person to come over here, and he is having such a wonderful patience. And once again, I would like to request Shri Venugopalachari sir to say wonderful words on behalf of him. Quarter to 4 అవుతుంది. లంచ్ కమ్ డిన్నర్ అరేంజ్ చేస్తున్న ఫస్ట్ దత్తగా ధన్యవాదాలు తెలియజేస్తూ సకల జనుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన సిటిజన్ రోల్ డెమోక్రసీలో ఆఫ్టర్ 74 ఇయర్స్ తర్వాత ఏ విధంగా ఉంది, ఏ విధంగా పరిణామం చెందుతుంది, మన బాధ్యత నైతికంగా మనం చేస్తున్న ప్రవర్తన నైతికమైన మరి అనైతికకు అవకాశం ఉంటుందా అన్న చర్చ జరగాలన్న ఒక మంచి నేపథ్యంలో ఈరోజు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా
మరి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఆర్గనైజేషన్ వాల్యూ పెంచడం పాటు కనీసం సమాజంలో దీని గురించి డిస్కషన్ చేయాలని ఒక తపనతోటి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయురాలు పుష్కరిల గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళ జ్యోత్స్న గారు, మరి రేఖ గారు, మరి జీవన్ జ్యోతి గారు, ఎందుకంటే మోడల్గా లేడీస్ పేరు చెప్పమన్నాం కనుక లేడీస్ పేరు చెప్తున్నాం. మరి టీవీ మాధ్యమాల ద్వారా కాకుండా అంటే సహజంగా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే మా మిత్రుడు రాజాంగి దయాకర్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ బాలకృష్ణ గారికి, మరి ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన మాస్టర్ రాకేష్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న దయానంద్ గారికి, మరి మిత్రులకు, మరి దయానంద్ మోడల్ పవన్ వరకు కూడా మాట్లాడిన వివిధ పెద్దలందరికీ కూడా నరసింహరావు గారు కానీ, రఘుపతి రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరి కెనడి గారు కానివ్వండి, మరి మిగతా మిత్రులందరూ కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడా మనకి ఈరోజు ఇందాక పవన్ ఒక 2-3 పర్టికులర్స్ రేజ్ చేశాడు. మన సిద్ధాంతం, మరి మన సిద్ధాంతంతో సమాజంలో అగ్ర కులాలు అల్ప కులాలు అని చెప్పేసి ఒక వాదన లేవటం. ఇప్పటి కూడా ఆ మనం ఎక్కడ తెలియదు, అప్పుడు ఏం జరిగింది తెలియదు, కానీ ఇప్పటి కూడా గ్రామ స్థాయిలో కానీ అక్కడక్కడ సంఘటనలు ఇప్పటికి కూడా చోటు చేసుకుంటున్నాయి. కనుక నేను ఇందాక దయాకర్ చెప్పిన విషయం కానివ్వండి, అదే మా పుష్కర్ గారు చెప్పిన విషయం కానివ్వండి, సకల జిల్లా సేవా సమితి అధ్వర్యంలో మిత్రుడు కుమారస్వామి గారు, ఎందుకంటే ఈరోజు ఓఎన్జీసీలో అనే టాప్ పొజిషన్ ఆఫీసర్, మరి అన్ని సమావేశాలు దాదాపు 6 నుంచి 7 సమావేశాలు స్టార్ హోటల్నే పెట్టాడు. మరి స్టార్ హోటల్ అంటే ఇప్పుడు కోవిడ్ వల్ల కొద్దిగా రిడక్షన్ ఇచ్చి కావచ్చు, కానీ మరి 5 మీటింగ్లు మాత్రం స్టార్ హోటల్ చార్జే ఉంటుంది. మరి ఆయన సమావేశం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 4 గంటల సమావేశం అవుతుంది కనుక లంచ్ పెట్టాల్సిన బాధ్యత అనేది ఉంటుంది, లంచ్ తింటారు. నేను 5 సమావేశాలు చూసిన 5 సమావేశాల్లో లంచ్ కన్నా ముందు చాలా మంది వస్తారు, లంచ్ తర్వాత ఎవరు ఉండరు మన మీటింగ్ కు. కనీసం ఈ కోవిడ్ వలన ఈరోజు ఎవరైతే సమాజాన్ని ఈరోజు మరి కొంచెం చేంజ్ చేయాలి, మన సామాజిక బాధ్యతగా మన రోల్ ఉండాలనే వచ్చిన వారే ఈరోజు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా అభినందనాలు. ఎందుకంటే చాలా విషయాలు వచ్చినాయి, చాలా సమస్యలు వచ్చినాయి. మరి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఆర్టికల్, ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ తరంలో గొప్ప మేధావి. ఆయన చదువుకున్న చదువు ఇండియాలో అప్పట్లో ఎవరు చదువుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక కాన్స్టిట్యూషన్ రాసి ఆ కాన్స్టిట్యూషన్ నభూతో నభవిష్యత్ అని చెప్పి 2 సంవత్సరాలప్పటికి కూడా ఈరోజు గ్రామ పంచాయతీ స్థాయిలో కానివ్వండి, చిన్నగా మన వార్డు మెంబర్లో కానివ్వండి, మనము ఈరోజు బేస్ సంఖ్య తీసుకున్నా, సబ్సంఖ్య తీసుకున్నా, మెజారిటీ తీసుకున్నా, వాడిని దించాలన్నా ఎక్కించాలన్నా 70 సంవత్సరాల భారతీయంలో మనం ఫాలో చేస్తున్నాం. ఈరోజు అదే కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ స్ఫూర్తి అయిన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రం. కనుక ఆర్టికల్స్ మనం తెలుసు, ఈరోజు మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఎన్నో ఆర్టికల్స్ ఈరోజు తెలుసు. ఉదాహరణకి ఈరోజు మరి రైట్ టు ఈక్వాలిటీ, మరి ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 18 కానీ రైట్ టు ఈక్వాలిటీ ఉంది. అదేవిధంగా రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లోరేటియం ఆర్టికల్ 23, 24లో, రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19, 22, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. అంటే సమాజంలో ఇప్పుడు కానీ ఇంకా రేపు జరిగే మార్పులు కూడా ఊహించి 70 సంవత్సరాల కిందనే రాజ్యాంగం రాసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. కనుక ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఈరోజు కార్యక్రమాలు మనం వారి పేరు చెప్పి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం కూడా ఆలోచించుకోవాలి. ఇందాక దయాగా చెప్పారు,
కమ్యూనిటీ పేరు చెప్పి ఫేక్ కేసెస్ ఒక పక్క, మరి నిజంగా బాధితుడికి న్యాయం జరగకపోవడం ఒక పక్క. కనుక జిల్లా స్థాయిలో కూడా అసోసియేషన్స్ కూడా మోటివేట్ చేసే బాధ్యత ఈరోజు ఉంది, కేవలం కులపరంగా కాదు. అదేవిధంగా మేము చాలా కార్యక్రమాలు పోతుంటాం. అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు చేస్తుంటాం. మరి ఇప్పటికి కూడా నాట్ క్రిస్టింగ్ ఎనీబడి కానీ అందరిని పిలుస్తారు సంఘాలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ అందుబాటులో ఉన్న అందరిని పిలుస్తారు, తాలూకా స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ. పిలిచి గ్రామ స్థాయి నుండి అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు ఉంటాడు, లేదా ఇంకేదో దళిత సంఘ అధ్యక్షుడు ఉంటాడు. గ్రామ స్థాయి నుండి మామూలుగా మీటింగ్ మీకు తెలుసు, 8 గంటల నుండి 11 గంటలు 12 గంటలకు నడుస్తుంటుంది. ఇక గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అధ్యక్షులకు మాట్లాడతారు. అందరూ మాట్లాడేది వ్యవస్థ లోపాలు తప్పులేదు, వ్యవస్థలో ఏ విధంగా ఆధారపడ్డది మాట్లాడ తప్పులేదు. నా ప్రాంతంలో 2 క్లాసుల వ్యవస్థ కానివ్వండి, లేదా ఒరిజినల్ గా ఒక కులం వల్ల ఇంకో కులం దెబ్బతింటే మరి ముఖ్యంగా దళిత కాకుండా అట్రాసిటీ కేసు వస్తుందని మెన్షన్ చేయడంలో తప్పులేదు. కానీ వచ్చిన మాట్లాడిన ప్రతి 15 మందిలో 14 మంది అగ్రకులాన్ని తిరుగుతారు. కూర్చున్న జెడ్పీటీసీ అగ్రకులమే, ఎంపీపీ అగ్రకులమే, ఎమ్మెల్యే అగ్రకులమే, ఎంపీ అగ్రకులమే. మరి ఆర్థికంగా సహాయపడ్డ వాళ్ళే చాలా మంది. ఎందుకంటే సమాజంలో ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు కనుక ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు మరి హెల్ప్ చేయాలంటే అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే. అందరూ కూడా అగ్రకులాగా ఉంటారు. గ్రామ స్థాయి దళిత సంఘ సోదరు నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మన సిద్ధాంతం పెట్టి అప్పుడు చేసి ఇట్లా చేసి అని చెప్పి అగ్రకులాన్ని పెడతారు. అది 11 అయిపోతుంది. 11 తర్వాత అందరు మాట్లాడి అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి కానివ్వండి, అంబేద్కర్ గారు ఏం చేసి సామాజిక సేవ, అందరినీ చదివించాలి, అందరినీ చైతన్యపరచాలి, అది ఎంతవరకు రావాలి అన్న ఆలోచనతో అక్కడ ఉన్నాను చెప్తారు. నేను కోరేది ఏంటంటే సకల జన సంస్థ ఈ విషయంలో, ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానం ఈరోజు గ్రామ స్థాయిలో ఇంకా పర్ఫెక్ట్ గా ఇంకా చదవాల్సిన ఆలోచన రాజ్యాంగ పరంగా ప్రాథమికంగా గుర్తించినప్పటికీ కూడా చాలా మందికి ఇంకా చదువు అందటం లేదు. ఈరోజు అన్ని ప్రభుత్వాలు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినప్పటికీ కూడా ఇంకా కొందరు దళిత వాడలలో ఇబ్బందులు పడుతున్న వాట ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రాక్టికల్ గా. కనుక అటువంటి వారు ఎవరున్నా సరే ఈరోజు సామాజికంగా ఉన్న రిజర్వేషన్లు అందరికి అందుబాటులో ఉండాలి, ఆ రిజర్వేషన్ వల్ల లాభం కావాలన్న ఆలోచన సకల జిల్లా సమితి మరి గ్రామ స్థాయిలో కానీ మరి మండల స్థాయిలో కానీ క్షేత్ర స్థాయిలో తీసేసుకొని అటు ప్రభుత్వ దృష్టి కానివ్వండి, ఉన్న రూల్స్ ప్రకారంగానే ఎక్కువ ఏం అడిగే అవసరం లేదు, రూల్స్ ప్రకారంగానే వాళ్ళు చైతన్యవలసిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిటీ గురించి నాట్ క్రిస్టియన్ కానీ కమ్యూనిటీలో ఐఏఎస్ అయిన వాళ్ళే ఐఏఎస్ భార్య ఐఏఎస్ కూడా ఐఏఎస్, ముగ్గురు నలుగురు ఐఏఎస్ అవుతారు, తప్పు లేదు. వారికి ఉన్న ఆపర్చునిటీస్ కానివ్వండి, వారికి ఉన్న వ్యవస్థలు కావచ్చు. కానీ రెవెన్యూ డివిజన్ నుంచి గ్రామ స్థాయి నుంచి ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవుతలేరు, ఒకరు గ్రూప్ ఆఫీసర్ ఎందుకు అవుతలేరు? ఇక్కడ ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు కానీ ప్రస్తుత ఐఏఎస్ అధికారులు కానీ ఆయన భార్య ఐఏఎస్ఏ, కొడుకు ఐఏఎస్ఏ, అందరూ ఐఏఎస్ఏ కాదనం. అంబేద్కర్ ఇది ఆలోచించలేదు. అంబేద్కర్ అనేది ఒక కులం కాదు. అంబేద్కర్ అనేది రాజ్యాంగంగా ఏ విధంగా నిర్మితం కావాలి, భారతదేశం ప్రజాస్వామ్యతంగా ఏ విధంగా ముందుకోవాలి, 40 సంవత్సరాలు జరిగే సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఒక దూరదృష్టితో రాసిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ప్రపంచంలో ఈ రోజు లండన్ లో కానీ అమెరికాలో కానీ గౌరవిస్తున్నది ఈ కాన్స్టిట్యూషన్ ఒకటే. అమెరికా పెద్ద దేశం అయినప్పటికీ కూడా ఇటువంటి కాన్స్టిట్యూషన్ ఈ రోజు 186 దేశాల్లో ఉన్నది ఒక భారతదేశ కాన్స్టిట్యూషన్ మాత్రమే. ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్ అయ్యేది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం. కనుక మనం కూడా కొన్ని సమాజంలో నేను రుగ్మతులను కానీ ఇప్పుడు అంబేద్కర్ జయంతి వర్ధలు జరుగుతుంటాయి, నేను కాదన్నా. అక్కడ దళిత సంఘాలు కేవలం అదే వాళ్ళ పెడతారు, దళిత వాళ్ళనే అంబేద్కర్ విగ్రహం పెడతారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నాడు బాబుజీ కానీ నెహ్రూ కానీ భారతీయ స్వాతంత్రం వచ్చిన అందరూ కూడా మరి గ్రామ స్థాయిలో చేసుకుంటారు, సర్పంచ్ అధ్యయనంలో చేసుకుంటారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఎవరున్నా కూడా ప్రయాణం చేస్తారు. కానీ అంబేద్కర్ జయంతిలు ఎందుకు దళితవాడలు జరుగుతాయి? దళితవాడ జరిగే మనస్తత్వం ఎందుకు ఉంటారు అక్కడ అందరికి? అంబేద్కర్ అందరి వాడు, ఒక కులం కొరకు చెప్పలేదు, ఈ కులం అని చెప్పలే ఆయన. కానీ కేవలం కుల బాంధవుడు కానీ ఈరోజు కొన్ని సంఘాలు చూస్తున్నాయి. అది దయచేసి
సమాజం వాళ్ళు ఈరోజు మిత్రులు కుమారస్వామి గారు కానీ లైఫ్ బ్యాండ్ అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా చేసి గ్రామ స్థాయిలో జరిగే విధంగా చూసుకోవాలి. జయంతులు కానీ ఉత్సవాలు కానీ ప్రభుత్వ పరంగా కాన్స్టిట్యూషన్ జరగడము, బాబాసాహెబ్ గారికి ప్రభుత్వ పరంగా గార్డెన్లు వేయడము, నివాళులు జరుగుతున్నప్పటికీ కూడా కానీ ఇప్పటికి కూడా గ్రామ స్థాయిలలో కేవలం ఎస్సీ కాలనీలో మాత్రమే ఈ కార్యక్రమాలు జరిగే నేపథ్యం నుంచి దయచేసి మరి సర్వజన సమితి వాళ్ళు ఈరోజు దూరం చేసే విధంగా అక్కడ స్థానిక అంబేద్కర్ యువ సంఘ సభ్యులతో కానీ లేదా దళిత సోదరులతో కానీ చేస్తే కొంచెమైనా మార్పు అనేది ఒక్కసారి రాదు, కాకపోతే కొద్దిగా మార్పు వచ్చి అంబేద్కర్ అందరి వాళ్ళు అన్న విధంగా ఈరోజు చేస్తే ఆయన ఆలోచన విధానం కానీ ఆయన రాసిన రాజ్యాంగం కానీ ఆయన ఏదైతే గొప్ప సందేశం ఇచ్చారో ప్రతి ఒక్కరికి సమాజంలో ఈరోజు మనం ఎక్కువ ముందర మాట్లాడుతున్నాం, ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. మరి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగానే ఆయన ఇచ్చిన వాస్తవాల ప్రకారంగానే ఈరోజు అందరు అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరు రాజకీయ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. కనుక ఒక స్ఫూర్తి ఈరోజు ప్రపంచానికే ఈరోజు వెలిగించిన స్ఫూర్తిని ఈరోజు ఒకటే క్యాస్ట్ కన్ఫైన్ చేయకుండా మరి సమాజం వాళ్ళు చూసే బాధ్యత కూడా ఉండాలి. ఒకటి. రెండు, అందరం కూడా రాజకీయాలు విమర్శిస్తుంటాం. ఎస్, రాజకీయాల్లో ఈరోజు మరి కమిట్మెంట్ కానీ సిన్సియారిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ తగ్గిన మాట వాస్తవమే. దానికి కారణం మనం కూడా ఆలోచించాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 59 నుంచి 61% మంది ఎవరైతే ఇంటెలెక్చువల్స్ అని చెప్తున్నారో, ఎవరైతే ఈరోజు వీడు మంచోడు కాదు సమాజాన్ని డిక్టేట్ చేస్తున్నారు, ఎవరైతే ఈరోజు ఆర్థిక రంగంలో కానివ్వండి మిగతా రంగాల లోపల ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారో వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ ఫర్ ఓట్. 59 నుంచి 61% ఓట్లు ఇండిపెండెంట్ వచ్చినప్పటి నుంచి ఓటు వేయకుంటే హౌ దే ఎక్స్పెక్ట్ పార్టీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకే హక్కు ఉంటుంది. ఈరోజు నేనున్నా ఎలక్షన్ ఎల్లుండంటే నేను ఈరోజు ఒక ఫామ్ హౌస్ కో లేకపోతే ఇంకోటితో ముందే 2 రోజులు ముందు వెళ్ళిపెట్టి వెళ్ళిపోతాను. ఒకవేళ ఉండి ఓటు వేద్దాం అనుకుంటే ఆ 2 గంటలకు 3 గంటలకు పోతే కొద్దిగా గొడవ అవుతుంది, ఎందుకు తలా చూసుకున్నాం అని చెప్పేసి ఒక రకం. ఇంకో మంది ఎలక్షన్ 2 రోజులు సెలవులు వస్తాయి కానీ 3 రోజుల ముందే బిడ్డ దగ్గరకో కొడుకు దగ్గరకో ఇంకో గొడవ అనుకోండి. అంటే ఇటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇండియాలో మరి ప్రాథమికంగా ఓటు హక్కును ఉపయోగించుకుంటే మంచి రాజకీయాలు వస్తాయి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వ్యక్తులు మంచిగా వస్తారు. 59-60% మంది దేశంలో ఇప్పటిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటే ఉపయోగించుకోకుంటే వాళ్ళకి ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదని నా అభిప్రాయం. ఎందుకంటే వెంటే డిక్టేటర్ టర్మ్స్ ఉన్న వాళ్ళు, మేధస్సు ఉన్న వాళ్ళు, సమాజాన్ని శాసించే వాళ్ళు, మరి సమాజంలో మంచి కోరే వాళ్ళు, ఇట్లయితే బాగుంటారన్న వాళ్ళు ఓటు వేయకుంటే హౌ దే ఎక్స్పెక్ట్ గుడ్ డెమోక్రసీ? నేచురల్ గా సమ్ ఏరియాస్ లో వాళ్ళకి ఏ స్కీమ్ అయితే వాళ్ళకి ఏంటి, నీకు రైతు బంధు ఇస్తే ఏంటి, రైతు బీమా ఇస్తే ఏంటి, అందరికి వస్తే మాకు వస్తే లేకుంటే అంటారు ఆటోమేటిక్ గా. ఆయనకి కావాల్సింది ఆ రోజు ఏమి ఇవ్వాలి, ఆ రోజు ఏమి ఇవ్వాలన్నప్పుడు అవి ఇస్తుంటారు పొలిటికల్ పార్టీస్ కానీ వ్యవస్థ కానీ. ఇందాక చెప్పారు మిత్రుడు 500 అంటే 5,000 అని చెప్పేసి ప్యాకేజ్ ఎవరు ఎక్కిస్తారో ఓటు వేస్తారు, ఆటోమేటిక్ గా 40% ఓటు వేసినట్టు తెలుస్తాడు. 100% ఎప్పుడు తెలియదు. మరి 40% ఓటు వేసినప్పుడు రాజకీయాల్లో ఎథిక్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ కమిట్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ సిన్సియారిటీ ఉంటుంది. ఆటోమేటిక్ ఖర్చు పెట్టడం వల్ల కూడా పబ్లిక్ కూడా అడిగే హక్కు ఉండదు. నువ్వు ఫ్రీ వేసి ఆ ఓటు పైసలు తీసుకొని ఓటు వేయాలని. అటువంటి వ్యవస్థ ఈరోజు వచ్చింది మన దేశంలో ఏ స్థాయిలోనా కానీ. కనుక అటువంటి వ్యవస్థను మార్పు రావాలి. సిటిజన్ మరి మన బాధ్యత, మనం రోడ్ సక్రమంగా పాటించాలి. అప్పుడప్పుడు వస్తుంటాయి. గతంలో లోక్నాథ్ జయప్రకాష్ గారు ఉండే, మన లోక్నాథ్ జయప్రకాష్ అవినీతి నుంచి పెద్ద మార్పు వచ్చింది. అప్పుడు రామనారాయణ గారు అప్పుడు మరి ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిపారు. దాంతో చాలా వచ్చినాయి, కొన్ని పార్టీలు వచ్చినాయి. తర్వాత బీపీ సింగ్ గారు వచ్చారు, అవినీతి గురించి ఫైట్ చేశారు, మండల కమిషన్ పెట్టారు, కొంచెం మార్పు వచ్చింది. అంటే మార్పు వస్తుంది. ఆ మార్పు ఖచ్చితంగా అది బాధ్యతగా ఒక సిటిజన్ గా ఉండాలి. కాబట్టి అటువంటి టాపిక్లో పెట్టి నైతికత మన బాధ్యత ఏంటి, మనం ఈరోజు సమాజాన్ని శాసించవచ్చు, సమాజాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అటువంటిది మనకెందుకే ఇందా చెప్పారు పవన్, అందరం ఒక ఎవరి మందిరం వాళ్ళు పోతుంటారు, అక్కడ రోడ్డు ఉంటుంది, చిన్నగా ఉంటుంది అని ఎవరేం చేయరు. నాకేం కదా గవర్నమెంట్ పని అయినా, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చూసుకుంటారని చెప్పి తిరుగుతారు. వాళ్ళంటే ఆగి ఏ గవర్నమెంట్ ఏం కాకపోతే తిట్టు కూడా పోతారని దానికి ఏం చేయడు, కొంచెం చేసేది ఉన్నాం చేయడు. అంటే ప్రతిదీ కూడా గవర్నమెంట్ అన్న ఒక వ్యవస్థ మనం బిగించుకోవడం వల్ల సామాజిక బాధ్యత దూరం అవుతుంది. గవర్నమెంట్ అది చేయలేదు, గవర్నమెంట్ చేసేలా చేస్తుంది.
గవర్నమెంట్ లేకుండా మన రోజు ఏంటి? ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, ఫస్ట్ లాక్డౌన్ ఉన్నట్టు లేదు కదా. ఫస్ట్ లాక్డౌన్ అందరూ ప్రాణభాయం ఉండేది. ఇప్పుడు కాను 6 లాక్డౌన్ 4 లాక్డౌన్ అన్లాక్ అయినా కూడా మాట్లాడేది తప్పుంది కదా, నాకేంది ఒక మాస్క్ పెట్టుకుంటే శానిటైజర్ పెట్టుకుంటే పోలేక అందరూ పోతున్నారు. అంతకుముందు 2 నెలలు ఒక్క హాస్పిటల్ ముందర కార్ లేకుండే. ఫస్ట్ లాక్డౌన్ లో యశోద దగ్గర కార్ లేదు, కిమ్స్ దగ్గర స్టార్ట్ తిరుగుతుంటారు చూస్తుంటారు. ఇప్పుడు అన్ని కార్ దగ్గు వచ్చినా కాదే, తుమ్ము వచ్చినా కాదే, ఎందుకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రాక్ట్ 14 లక్షలు 15 లక్షలు తీసుకుంటున్నారు. ఎస్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. కానీ ఎవరైనా సరే సామాజికంగా నాకు 40 లక్షలు ఖర్చు అయ్యిందని చెప్పి ఒకరు అధికారికంగా లెటర్ ఇచ్చాను. దట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సిటిజన్. మనం ఎందుకు నాకేందుకు నేను ఒక్కడిస్తే బ్లేమ్ అవుతాను చెప్పేసి, అంటే న్యూనత నేను ఒక్కడిని ఎందుకు తీయాలి, నాకు నేను ఎందుకు బదనామా ఎందుకు కావాలని ఒక ఆలోచన కూడా ఈరోజు మనిషిలో ఉంటాం కదా. మన పక్క పట్టే దురాగా జరుగుతున్నప్పటికీ కూడా దేని పరిస్థితి, మన పక్క పట్టే ఒక గొడవ అవుతుంది, మనం ఎందుకని గొడవలు తెలుసుకోలేం. అది కమ్యూనల్ ప్రాబ్లం కానివ్వండి, లేకుండా కానివ్వండి, మనం కనీసం అనిపించలేము. ఒక ఈ మధ్య 4 నెలల కింద డైరెక్ట్ రోడ్డు మీద చేసింగ్ అయింది, వాడు స్టాబింగ్ చేసిండ్రు, చుట్టూ సెల్ ఫోన్ లో తీస్తున్నారు మీడియాలో. కానీ వాడు ఒక్కడు కూడా అర్థం పోలే, వాడికి స్టాబింగ్ చేసి చంపిండ్రు. చంపినాక మీడియాలో వాడు మీడియాకి ఇస్తున్నాడు అన్నింటికి. అంటే వేర్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. కనుక సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి మనమే దూరం చేసుకుంటున్నాం. ఇండివిజువలైజేషన్ ఎక్కువైంది, డెడికేషన్ కమిట్మెంట్ సిన్సియారిటీ తక్కువైంది, శరీరం ఎక్కువైంది. నాకేం వస్తుంది ఇవాళ, నేను చేస్తే ఏం చేస్తామన్న ఒక ఆలోచన వచ్చింది. కనుకనే ఈరోజు సొసైటీ కానివ్వండి, మరి ఇటువంటి వ్యవస్థ కానీ దూరం చేయాలంటే ఖచ్చితంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ లైక్ నగరజీవ సమితి కానివ్వండి, మహిళా ఆర్గనైజేషన్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎదుర్కొంటే పొలిటికల్ పార్టీ ఈ వ్యవస్థలో ఉన్న కొన్ని దురాచారాలు చేసి మోటివేషన్ చేయాలి. ఎప్పటికప్పుడు మోటివేట్ జరుగుతున్నప్పటికీ కూడా నా దాంట్లో వస్తేనే కదా అన్న ఆలోచన. కరోనా నాకు రాలేదు కదా, నాకే భయం అన్నట్టు. అంటే నాకేమైనా పక్కడు కావచ్చు కదా, మాస్క్ పెట్టుకుంటే మాస్క్ నాకు రాదు కదా అండి. నీకు కదా ఆయనకు వస్తుంది, నీకు రాదు, ఆయన వల్ల నీకు వస్తుంది. కనుక కోవిడ్ లో కూడా లాక్డౌన్ లో అన్ని బంద్. ఇప్పుడు పొద్దున రిలాక్స్ చేసినా కొద్దీ రెస్టారెంట్ ఫుల్ అవుతున్నాయి, మరి ఫుడ్ హ్యాబిటేట్ ఫుల్ అవుతున్నది, మరి అక్కడ హాస్పిటల్ ఫుల్ అవుతున్నాయి. మళ్ళీ ఈరోజు ఒక మాస్క్ పెట్టాము, శానిటైజర్ పెట్టాము కాకుండా కోవిడ్ ఏదైతే మన జీవన జాగృతిని కానీ మన బ్రతుకులు కానీ మనకు తెలిసింది. ముఖేష్ అంబానీకైనా కోవిడ్ వచ్చింది, చిన్నోడికైనా కోవిడ్ వచ్చింది. కోవిడ్కు రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ లేదు, మరి క్రీడ్ లేదు, క్యాస్ట్ లేదు, అదేవిధంగా పెద్ద చిన్న లేదు. కనుక కోవిడ్ వల్ల నేర్పిన భయం ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు సరిగ్గా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు, ఓకే, అప్పుడు ఏ పరిస్థితులు పెట్టారు, కానీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎంత వర్క్ జరిగింది మనం చూసుకోవాలి. కరెక్ట్గా అధికారి 9 గంటలు 9:30 ఉండేది, 5 గంటలకు పనిచేసేది. మరి ఎమర్జెన్సీ డ్యూటీ అయినా అదే అధికారి ఇప్పుడు ఏ విధంగా పనిచేసి మనం చూసుకోవాలి. అంటే భారతదేశంలో ప్రజలు కూడా ఒక డిక్టేటర్షిప్ అవసరం, డెమోక్రసీ ఎక్కువైంది. మనం బయట దేశాలు చెప్పుకుంటాం డెమోక్రసీ కంట్రీ మనదని చెప్పుకుంటాం, పెద్ద గొప్ప చెప్పుకుంటాం, కానీ ఇండియాకు మీడియా చెప్పండి డిక్టేటర్షిప్ కొద్దిగా అవసరం కూడా. ఎందుకంటే ఇండియా డిక్టేటర్షిప్ అవసరం ఉంటేనే లొంగుతారు. మీకు ఫస్ట్ కోవిడ్ లో కూడా ఫైన్ అంటేనే మాస్క్, లేకుంటే ఫైన్ అంటేనే వాడు మాస్క్ పెట్టుకుంటాడు, పోలీసులు మాస్క్ పెట్టుకుంటాడు. అదే అమెరికాలో మీరందరూ అమెరికా పోయినప్పుడు ఎవరన్నా పోయి రాత్రి 12 o'clock మీరు పోయినప్పుడు రెడ్ సిగ్నల్ పడితే 1/2 కిలోమీటర్ దూరం అక్కడనే ఆగుతారు. పోలీసులు ఏముండడు, కెమెరా ఉండదు, కానీ ఖచ్చితంగా 15 నిమిషాలు ఆగుతారు మీరు. ఇక్కడ పగలే రెడ్ సిగ్నల్ పడితే పక్కన చూస్తారు పోలీసులు లేడాలి, పోలీసులు లేకుంటే దబాయిస్తారు. అట్లనే 3 సార్లు దబాయించారంటే యాక్సిడెంట్ అవుతుంది ఆటోమేటిక్ గా. అందుకే ఇండియాలో కూడా రాజ్యాలు పెట్టే ఆ యాక్సిడెంట్ ఎక్కువ. కనుక కమిట్మెంట్, మన రాజ్యాంగం ఇవన్నీ ఉన్నాయి, మనకు తెలుసు మంచిగా అని తెలుసు, అయినప్పటికీ కూడా వీఆర్ ఎన్క్రోచింగ్ అవర్ ఓన్ మన రూల్స్ రెగ్యులేట్ చేస్తున్నాం. ఏమవుతుందో మనం అనుకోవడం, ఒకసారి పోతే ఏమవుతుంది అనుకోవడం, హెల్మెట్ పోలీసు ఉంటేనే హెల్మెట్ పెట్టుకోవడం, అంటే మన వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు కాదు. అంటే మనము సెల్ఫ్ కమిట్మెంట్, సెల్ఫ్ డిక్లరేషన్, మన శాంటిటీ, మనము మన చట్టాలను గౌరవించాలని ఒక భావన ఉంటే
ఆటోమేటిక్ గా డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. డిసిప్లిన్ డెవలప్ అయిన కొద్దీ మన వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ బాగైతే ఆటోమేటిక్ అన్ని బాగుంటాయి. కనుక కంపల్సరీ ఓట్ అన్నది ఈరోజు ప్రతి ఒక్కరు చేసుకోవాలి. కంపల్సరీ రైట్ రాజ్యాంగం చదువుకోవడం ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారంగా మనకు ఎన్నో ఆర్టికల్స్ ఫ్రీడమ్ కొరకు కానీ ఈక్వాలిటీ కొరకు కానీ వచ్చినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైట్ ఏది మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పటికీ కూడా చట్టాలు ఉన్నాయి. కానీ దాని ఇంప్లిమెంటేషన్ దిశగా ఈరోజు మనం బాధ్యత తీసుకుంటలేము. సొసైటీ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీగా కనుక ఈరోజు కొన్ని కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయి. సిఎస్ఆర్ పెట్టేసి అవి తీసుకున్నప్పుడు మనము వేరే హ్యూమన్ బీయింగ్స్ గా ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సెమినార్ ద్వారా కానీ ఇటువంటి ఆలోచన సమస్యల పరిష్కార దిశగా ఈరోజు ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు మా సకల సేవా సంస్థకు తప్పకుండా నాతో అర్థం తెలియజేస్తూ ఇందాక అందరూ చెప్పినట్టు తప్పకుండా సెల్ఫ్ కమిట్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డెడికేషన్ ప్రతి ఒక్కరికి అలవర్చుకుంటే ఆటోమేటిక్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సిస్టమ్ మనతో బాగైతే ఆటోమేటిక్ గో టు నేషనల్ లెవెల్. కనుక ఇటువంటి కూడా ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిసిప్లిన్ కూడా విధంగా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కుమారస్వామి గారికి, వారి సభ్యులందరికీ, మరి కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇంకా ఎందుకంటే పైన్స్ రాస్తున్నామా ఇప్పటికే ఇందాక వెళ్ళినట్టు డిన్నర్ ఏదైతే సకల జన సేవా సంస్థాన్ అనే ప్రస్థానం మనకు గత సంవత్సరం కింద మొదలైందో ఆ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఇవాళ వరకు ముందరికి కూడా కులాలు మతాలు వేళలా మీ ఆశీర్వాదంగా 101% మేము మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరున మేము ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి రేఖ.